ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే ఆరాధన కృపామయుడా స్తోత్రం వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుతున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుతున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరము గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి
క్షణం సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతుండగా చూద్దాం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాలను మరి చదువుతుండగా ఈ 2 వచనాల మీద మన దృష్టిని ఉంచుదాం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై యుండుడి. దేవుడు ఈ వాక్యమును ఆయన దీవించునుగాక. ఈ వాక్యమును ఆయన విరిచి మనకు కావలసిన జీవాహారమును మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. దయచేసి కూర్చోనండి. మనల్ని ఎక్కువగా ప్రేమించినటువంటి మన పరలోకపు తండ్రికి మహిమ ఘనత ప్రభావాలు మరి ఆయన నామమునకే చెందునుగాక. ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెందాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మంచిదండి, దేవునికి స్తోత్రం. వచ్చిన మీ అందరినీ దేవుడు ఆయన రాజ్యం నిమిత్తం దీవించునుగాక. మరి ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన ఆత్మతో నింపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఆశపడ్డ ప్రాణాలను మామూలుగా కాదు, మేలుల చేత మరి మీరు ఎంతగా ఆశపడితే దేవుడు అంతగా దీవిస్తాడు. అంటే ఆశపడే హృదయాన్ని బట్టి దేవుడిచ్చే ఆశీర్వాదము. ఒకవేళ ఆ ఆశ అనేది మనలో లేదనుకోండి, మనలో నిరాశ ఉన్నదనుకోండి, ఎలా మనం పొందుకుంటాం? కాబట్టి దేవుడు మనలో పొందాలనే ఆశను మరలా తిరిగి దేవుడిచ్చేటువంటి ఆ సంతృప్తిని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఈ సమయంలో మీ ఎదుట నేను ఉంచడానికి దేవుడు నాకు అనుకూలపరిచినటువంటి వాక్యాంశము మరి గాడ్ విల్ ఎగ్జాల్ట్, దేవుడు హెచ్చించును, దేవుడు హెచ్చించును. కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రాముఖ్యమైన సంగతులు చూస్తున్నాం. ఒకటి, పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. మరి ప్రవక్తలలో మేజర్ ప్రాఫిట్స్ వాళ్ళు, అంటే కొంతమంది ఎక్కువగా దేవుని చేతిలో బలంగా వాడబడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో చిన్న పత్రికలాగా చిన్న ప్రవక్తలు కూడా వాళ్ళు ఉన్నారు. అయినా ప్రవక్తే, వాళ్ళు పెద్ద ప్రవక్త అయినా చిన్న ప్రవక్త అయినా ప్రవక్తే. అదేవిధంగా పెద్ద పాస్టర్ అయినా చిన్న పాస్టర్ అయినా పాస్టరే. 5 వ్యక్తులు ఉన్నా కూడా ఒక వ్యక్తికి అతను పాస్టరే, ప్రవక్త అంటాడు. ఒక వ్యక్తికి 10,000 మంది ఉండొచ్చు, అయినా అతను పాస్టర్ అవుతాడంట. ఒకవేళ ఒక వ్యక్తి 5 కలిగి ఉన్నాడు అనుకోండి, దేవుడు పిలిస్తే అతడు కూడా పాస్టర్. అయితే మనం ఇక్కడ 2 పక్కల మనం గమనించినట్లయితే, ఈ పక్కనేమో ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త, మరి ఈ ప్రక్కన చూస్తేనేమో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిచర్యలో మరి ప్రాముఖ్యంగా ఈ 3 మాత్రం ఆయన వెంట పెట్టుకెళ్లకుండా ఆయన వెళ్ళరు. పేతురు, యాకోబు, యోహాను. కాబట్టి ఈ 3 మాత్రం తప్పనిసరిగా ఉంటారు. అయితే మనకు విచిత్రం అనిపిస్తుంది, లోకం అంతటిలో నుంచి ఆయనేమో మరి 12 మందిని ఆయన ఎంపిక చేశారు. 12 మందిని కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళలేదు. కానీ ఆయన ఒకవేళ రూపాంతర పర్వతం దగ్గరికి వెళ్ళినా,
లేకపోతే యాయిరు యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళినా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆఖరికి గెత్సేమనే వనముల దగ్గరికి వెళ్ళినా ఆయన ఎక్కువగా ఈ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళేవాడు. అసలు మనకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళల్లో మనలో నుంచి ఎవరైనా అలా ఉంటే, ఏం ప్రభువా 12 మందిని మమ్మల్ని పిలుచుకున్నావు కదా, ఒకవేళ మనముంటే అలాగ అనిపిస్తుందేమో. 12 మందిని మమ్మల్ని శిష్యులుగా పిలిచావు కదా, ఆ ముగ్గురినే ఎందుకని తీసుకుని వెళ్ళాలి? ఒకసారి వెళ్ళినప్పుడు ఆ ముగ్గురిని, ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకో ముగ్గురిని, ఇంకోసారి ఇంకో ముగ్గురిని, ఇలా లెవెల్గా తీసుకుని వెళితే 4 సార్లు 3 తీసుకెళ్ళడానికి 12 అయిపోద్ది. అంతే కదా. 4 చోట్లకి వెళ్తున్నాం అనుకో, ఒక చోటకేమో ఒక ముగ్గురిని, ఒక చోటకు ఇంకో ముగ్గురిని, ఇంకో చోటకు ఇంకో ముగ్గురిని, ఇంకో చోట 4 3 12. కానీ ఎందుకు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురినే నువ్వు వెనకాల తీసుకుని వెళ్తామంటే అది ఆయన ఇష్టం. ఆయనకు మనం ఎవరు సలహాలు ఇస్తాం? కాబట్టి అది దేవుని చిత్తం కనుక కొన్ని కార్యాలు మనకు అర్థం కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, 2 లేక 3 సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అందుకని దేవుడు ఆయన ఏం చేసినా కూడా ఈ బలంగా వాడేటువంటి 3 సాక్షులను ఆయన వెనక ఉంచుతానే ఉన్నారు. కాబట్టి ఈ 3 మనకు కావాల్సిన వాళ్ళు. ఎంతమంది ఆమెను అంటారు? ఎంతమందికి పేతురు కావాలి? ఎంతమందికి యాకోబు కావాలి? ఎంతమంది యోహాను కావాలి? నాకు ఈ 3 వదలడం ఇష్టం లేదు. కారణం ఏమంటే, ఏ క్రైస్తవుడైనా తప్పనిసరిగా కలిగి ఉండాల్సింది పేతుర్ని. ఏ క్రైస్తవుడైనా తప్పనిసరిగా కలిగి ఉండాల్సింది యాకోబుని. ఏ క్రైస్తవుడైనా తప్పనిసరిగా కలిగి ఉండాల్సింది యోహానుని. మరి అదేంటండి, మరి పౌలు సంగతి ఏంటండి? పౌలు తర్వాత సంగతి ఆలోచిద్దాం. కారణం ఏమంటే, పేతురు విశ్వాసము, యాకోబు నిరీక్షణ, యోహాను ప్రేమ. ఈ 3 పరిపూర్ణమైనవి. కాబట్టి ఈ 3లో ప్రేమ, ఈ 3 ప్రాముఖ్యమైనదే. కానీ ప్రేమ అనేది ఇంకా ప్రాముఖ్యమైనది. కాబట్టి వ్యక్తులు కాదు, కానీ వాళ్ళని దేవుడు అలా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఈ 3 కోరుకుంటారు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 అవసరమేనా? వ్యక్తుల కంటే వాళ్ళలో ఉన్న ఆ గుణాలు మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడ మీరు గమనించండి, 2 పరిచయల్లో నుంచి గమనించండి. యెషయా ప్రవక్తను మీరు చూడండి. యెహోవా రక్షణ లేదా యెహోవా రక్షించును. మరలా సీమోను పేతురుని మీరు గమనించండి. సీమోను సీమోను అని పిలిచిన దానికంటే అక్కడ ఆయన కేఫా అని పిలుస్తున్నారు. కేఫా అనగానే బండ, అంటే కఠినమైన హృదయం కలిగిన వాడు కాదు, కానీ ఒక రెల్లు వలె కదిలేవాడుగా, ఎటుబడితే అటుగా గాలికి కదిలేవాడిగా ఉండకుండా స్థిరమైన బండగా ఉండడానికి దేవుడు అతనికి కేఫా, అతను ఒక కదల్చబడినటువంటి స్థిరుడైనటువంటి బండ. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, యెషయా ప్రవక్తను చూస్తే యెషయా ప్రవక్తకు పెళ్ళయింది. ఎంతమందికి మీకు తెలుసు? యెషయా ప్రవక్తకు పెళ్ళయింది. ఈ పక్కన చూస్తే పేతురుని చూస్తే పేతురికి పెళ్ళయింది. కొన్నిసార్లు వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి మనకెందుకు అనవచ్చు. కారణం ఏమంటే, వీరి వివాహాల గురించి కూడా కొన్ని తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరుతాయి. కారణం ఏమంటే, ఇప్పుడు మీరు పేతురుని మీరు గమనించండి. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏమంటారంటే, మా ఫస్ట్ పోప్ పేతురు అంటారు వాళ్ళు. ప్రవక్త అంటాడు, నేను దానికి ఎంత మాత్రం నేను అంగీకరించను. నా దగ్గర అది ఒకసారి పేపర్లోనే వస్తే ఆ పేపర్ కటింగ్ కూడా నా దగ్గర పెట్టాను. ఎన్నడూ పేతురు రోము వెళ్ళలేదు. వాళ్ళు ఎవరినైనా ఒక వ్యక్తిని పోపుగా ఉంచాలంటే అతడు పెళ్లి కాని వాడై ఉండాలి. మార్కు సువార్త 1లో మనకేం కనబడద్దంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో పాటు వెళ్ళేటప్పుడు పేతురు యొక్క భార్య తల్లి, అంటే పేతురు యొక్క అత్తగారు, ఆమె జ్వరంతో పడి ఉంటుంది. జ్వరంతో పడి ఉండగానే వాళ్ళకి అక్కడ పరిచర్య చేయడానికి ఆమె అవసరం. కనీసం యేసుప్రభు ఆమె మీద చేతులు పెట్టి జ్వరమా వెళ్ళిపో అని కూడా అనరు. అనకుండా ఆమెను చెయ్యి పట్టి లేవనెత్తగానే, లేవనెత్తే సమయానికి దెయ్యానికి నిలబడడానికి శక్తి చాలక వాడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమేన్. కనుకనే పేతురికి భార్య ఉంది, పేతురికి అత్తగారు కూడా ఉన్నారు. అందుకని మృగపు ముద్ర అంటది. కాబట్టి రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఏమన్నారంటే, మా యొక్క ప్రధానమైనటువంటి వాడు తాళం చేతులు కూడా వాళ్ళు బొమ్మలు పెడతారు, ఇక్కడి నుంచి అక్కడికి తాళం చేతులు, అతని దగ్గరే తాళం చేతులు ఉన్నాయి. కాబట్టి పేతురు మీద సంఘాన్ని కడుతున్నాడని. దేవుడు ఎన్నడూ పేతురు మీద సంఘాన్ని కట్టడు. ఆయన సంఘాన్ని కట్టేది ప్రత్యక్షత మీద, యేసు ఎవరు అనేటువంటి బయలుపాటు మీద దేవుడు సంఘాన్ని కడుతున్నారు. ఆయనకే స్తోత్రం.
ఇక్కడ మీరు గమనించండి, విచిత్రమైన కార్యం ఏమంటే, ఇంత గొప్ప ప్రవక్తకి భార్య ఉంటే ఇతని భార్య పేరు ఇక్కడ కనబడదు. ఇంత గొప్ప దైవ సేవకుడైనటువంటి పేతురు భార్యను గురించి 1 కొరింథీ 9లో పౌలు వివరిస్తాడు. ఏమనంటే, కేఫా వలె మేము కూడా తన భార్యను వెనకాల పెట్టుకొని మేము పరిచర్యకు వెళ్ళొచ్చు కదా అంటాడు. కానీ అక్కడ అతని భార్య పేరు ఉండదు, అతని భార్య పేరు రాయబడల. మీరు ఎంతమందికి తెలుసు నోవా యొక్క భార్య పేరేంటో? విచిత్రం, కొన్ని చోట్లనేమో బైబిల్లో కొంతమంది పేర్లు ప్రతి చిన్న పేరు రాయబడి ఉంటుంది. ఇలాగ పేర్లు రాని వారు చాలామంది ఉన్నారు బైబిల్లో. నేను ఒక లిస్టే రాసుకుని ఉంచాను ఒకసారి చెప్పడానికి, అయితే సమయం రాలేదు, నేను దాన్ని వివరించలేదు. కానీ అక్కడ చూసేనేమో నోవాహు దగ్గరకు వచ్చేవాడికి అతని భార్య గురించి రాయలేదు, అంటే పేరు ఇదా అని. మళ్ళీ కుమారుని గురించి రాయబడ్డది. ఇంకా కార్యాన్ని చూస్తే అక్కడ యెషయా ప్రవక్త యొక్క భార్య, ఆమె గర్భవతి అయి ఉంటుంది, ప్రవక్త్రి అని రాయబడి ఉంటుంది యెషయా గ్రంథం 8లో. అతను ప్రవక్త్రి వద్దకు వెళ్ళగా ఆమె గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు మెహర్ షలాల్ హస్బజ్, బైబిల్లో ఉన్న పేర్లన్నింటిలో పెద్ద పేరు ఇది. మహేర్ షలాల్ హస్బజ్ అనే పేరు అక్కడ పెట్టమనగానే అలాగే అక్కడ పేరు పెట్టడం జరుగుతుంది. ఆ పేరుకున్న అర్థం ఏమంటే త్వరగా దోపుడు సొమ్మగును అనేటువంటి అర్థం వచ్చే పేరు అది. మహేర్ షలాల్ హష్ బజ్. అయితే ఇక్కడ పేతురు దగ్గరకు వచ్చేప్పటికి అతని పిల్లల గురించి ఏమీ వివరం మనం అక్కడ గమనించం. అయితే ఇద్దరు కూడా ఏమని నేర్పుతున్నారంటే, యువతల యెషయా ప్రవక్త ఆ 24వ అధ్యాయంలో నుంచి 25వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుణ్ణి స్తుతించడం, నేను ప్రభువుని నేను హెచ్చించేదను. యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఐ ఎగ్జాల్ట్ ది, నేను నిన్ను హెచ్చించేదను, నేను నిన్ను హెచ్చించేదను. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, నేను నిన్ను హెచ్చించేదను అని చెప్పడం వల్ల గాడ్ విల్ ఎగ్జాల్ట్, దేవుడే ఆయన హెచ్చించును, దేవుడు మిమ్ములను హెచ్చించును. అక్కడేమో దేవుణ్ణి హెచ్చించడం, ఇక్కడేమో దేవుడే మనల్ని హెచ్చించడం. రెండు బాగున్నాయా? ఒకటేమో దేవుడు హెచ్చింపబడుతున్నారు, ఇంకోటేమో దేవుడే మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నారు. రెండిట్లో ఏది బాగుందో? అయితే మొదటి కార్యానికి మనం దేవుడు చేసిన కార్యాలను అక్కడ చూడడం వల్ల అయితే కూడా ఒకటి పేతురు ఏమంటాడంటే ఆయన బలిష్టమైన చేతుల కింద. కారణం ఏమంటే ఆయన కాళ్ళ కింద అని చెప్పడం లేదండి, ఆయన బలిష్టమైన కాళ్ళ కింద మీరు అణిగొండండి అని చెప్పడం లేదు, ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద. ఎందుకని చేతులు క్రింద అని చెప్పడం? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన చేతిలో మనం ఉన్నాం, ఆయన మనసులో మనం ఉన్నాం, ఆయన హృదయంలో మనం ఉన్నాం, ఆయన అరిచేతిలో ఆయన చెక్కుకున్నారు. ఎన్నడూ ఆయన నోటిలో మనం లేము. కాబట్టి నోటిలో ఉన్న వాళ్ళు ఊసివేయబడుతున్నారు, కానీ మనమైతే ఊసివేయబడ్డం లేదు. మనల్ని అయితే ఆయన హృదయంలో పొందుపరుచుకొని ఆయన ఉన్నాడు. ఆయనకే స్తోత్రం. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుడు కుమారుడువు, దేవుని కుమార్తెవు, దేవుని యొక్క వారసుడు అవుతావో నీ పాదాల దగ్గరకు వస్తుందంట. పాపం నీ పాదాల కింద ఉంటుందండి, రోగం నీ పాదాల కింద ఉంటుంది, మరణం నీ పాదాల కింద ఉంటుందండి, సమాధి నీ పాదాల కింద, పాతాళం నీ పాదాల కింద. ఎప్పుడు నువ్వు వారసుడు అయినప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవునికి వారసుడు అవుతావో రోగం వచ్చి నీ పాదాల దగ్గర. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయన బలిష్టమైన చేతుల కింద, ఆయన చేతిలో ఉన్నవారు మనము, కానీ ఆయన యొక్క చేతుల కింద అనగా తన అధికారం కింద, అతని శక్తి కింద, ఆయన వాక్యం కింద ఎప్పుడు మనం లోబడతామో అప్పుడు దేవుడు హెచ్చించును. అదే కాకుండా అక్కడ ఒక మాట అంటున్నాడు, తగిన సమయమందు. ఏ సమయంలో దేవుడు ఒక విశ్వాసిని హెచ్చిస్తారు? ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఒక్క వచనంలో నుంచి పేతురు ఎంత వివరంగా రాయడం జరిగిందో చూద్దాం. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, బాగా గమనించండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని
దావీదును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఇండుడి, దేన మనస్కులై ఇండుడి. కాబట్టి ఆయన రెక్కల మీద తన పిల్లలను మోయగలడు, రెక్కల కింద ఆయన భద్రపరచగలడు. రెక్కల కింద మనం నిలబడితే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. మరి ఆయన రెక్కలు చాపి ఆయన రెక్కల కింద దాస్తానన్నప్పుడు ఉండాలి కదా. కాబట్టి మనం నిలబడితే ఏమి కార్యమైనా చేయగలడు. ఆయనకే స్తోత్రం. అయితే తగిన సమయమందు, కాలముల సమయంలో మన ఆధీనంలో లేవు. ఒకవేళ ఏదైనా ఒక మంచి కార్యం మనం దేవుడి పట్ల జరిగించాం, లేకపోతే అలా జరిగించిన సమయంలో నుంచి ఏ సమయంలో వారిని దేవుడు హెచ్చిస్తున్నాడు, వేరిని దేవుడు హెచ్చిస్తున్నాడు, ఫలానా వాళ్ళని దేవుడు హెచ్చిస్తున్నాడు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యం నెరవేరడానికి దేవుడు ఒక్కొక్క టయాన్ని ఆయన ముందుగా లెక్కలో ఉంచుతాడు. అందుకని శిష్యులు కూడా వాళ్ళు తెలియక అడుగుతున్నారు, ప్రభువా ఇజ్రాయేలుకి ఇప్పుడే నువ్వు రాజ్యాన్ని అనుగ్రహించదు అంటే క్లియర్గా ఆయన చెప్తున్నారంటే కాలములు, సమయములు ఇవన్నీ కూడా తండ్రి ఆధీనములో ఉన్నవి. అంటే ఆయన మనసుకు నచ్చినప్పుడు ఆయన జరిగిస్తాడని, మీకు నచ్చినప్పుడు కాదు, నాకు నచ్చినప్పుడు కాదు. ఆయన ఏం జరిగించాలంటే తండ్రి యొక్క మనసుకి ఇష్టమై ఉండాలి. ఆయన మనసుకి ఇష్టమైనప్పుడు ఆ తగిన కాలంలో మనల్ని తీసుకొని లేవనెత్తుతాడు ఆయన. ఆమేన్. ఇక్కడ దయచేసి గమనించండి, ఇక్కడ ఏలీతో అంటే మనం గడిచిన వారాల్లో కూడా మనం విన్నాం ఏమంటే ప్రభావం వెళ్ళిపోయింది. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఈకాబోదు అది మొత్తం ప్రజల్లో నుంచి వెళ్ళిపోలేదు, కానీ ఒక కుటుంబంలో నుంచి వెళ్ళిపోయింది. ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు ఏలీతో, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను. ఎవరు హెచ్చింపబడతారు అంటే మన జీవితంలో నుంచి మొట్టమొదట మనం హెచ్చింపబడాలంటే దేవుని ఏం చేయాలంటే ముందు మనల్ని తగ్గించుకొని దేవుని హెచ్చించాలి. కాబట్టి దేవుని మనం హెచ్చించితే అంటే ఇది నా వల్ల కాదు, నా సామర్థ్యం కాదు, నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా బుద్ధి కాదు. ఇప్పుడు ఎవరిని హెచ్చించాలి? ఏం చేసినా ఆయన్ని పైకెత్తాలి. అదేదో చెప్పారు కాబట్టి కాదు, ఇది మనకొక గ్రహింపు రావాలి. దేవుని పైకెత్తడాన్ని, దేవుని గణపరచడానికి ఇది ఎక్కడ రావాలంటే మన హృదయంలో నుంచి రావాలి. మన హృదయంలో నుంచి వచ్చినప్పుడు అప్పుడు దేవుని యథార్థమైన హృదయంతో పైకెత్తగలం. అప్పుడు ఆయన పైకెత్తితే ఆయన మనల్ని పైకెత్తుతాడు. స్తోత్రం ఇదండి. ఒకవేళ ఎవరైనా తగిన కాలమందు మీరు దీవించబడాలంటే, ఒకవేళ దేవుని మీరు పైకెత్తకుండా మీరెన్నడూ కూడా ఒక స్థానంలో నిలబడలేరు. నేనెన్నడూ ఒక స్థానంలో నిలబడలేము. దేవుడు మనకు ఆ గ్రహింపునిచ్చునుగాక. అయితే ఇక్కడ మీరు గమనించండి, కొన్ని సార్లు ఇక్కడ వర్తమానంలోంచి బ్రదర్ బ్రానం అంటాడు, దేవుడు ఎందుకని తన ప్రియకుమారుని యొక్క జన్మస్థలమును ఉండుటకు పెద్ద పెద్ద గొప్ప స్థలాలు 5 స్థలాల పేర్లు చెప్తున్నాడు ఆయన. అంటే ప్రతి దానిలో నుంచి పెద్ద పెద్ద గొప్ప స్థలాలు ఉండగా ఎందుకని ఆ చిన్న బెత్లెహేముని ఆయన ఎందుకని కోరుకున్నాను? ఒకవేళ మనం అందరం కలిసి ఒక ఆన్సర్ చెప్పొచ్చేమో. ఆయన అంటున్నాడు, ఒకవేళ దానిలో నుంచి ఆయన షిలోహుని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా వాళ్ళు అరణ్యంలో నుంచి వాళ్ళు వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత అక్కడే వాళ్ళ గుడారం పెట్టారు, అక్కడే వాళ్ళు ప్రభువుని ఆరాధించారు. అటువంటి గొప్ప ప్రవక్తలు ఉన్న స్థలం, గుడారం ఉన్న స్థలం షిలోహులో ఆయన యేసు తన ప్రియకుమారుడి యొక్క పుట్టుకను ఆయన పెట్టవచ్చు కదా. లేదు అలాగా కూడా కాదు, గిల్గాలు అది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలం. మరి అటువంటి గిల్గాలులో మరి తన ప్రియకుమారుడు పుట్టడానికి దేవుడు ఆ స్థలాన్ని ఆయన ఎంపిక చేయొచ్చు కదా. ఇవి చిన్న చిన్న స్థలాలు కాదండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి, ఇవి గొప్ప పట్టణాలు. మరి ఎందుకని ఆయన గిల్గాలను ఆయన ఎంపిక చేయలేదు? ఇంకా చెప్పాలంటే యెరూషలేము యొక్క వీధులు పెద్దగా ఉంటాయండి, అవి పొడవుగా ఉంటాయండి. అవి పొడవుగాను వెడల్పుగాను ఉన్న స్థలంలో నుంచి యెరూషలేము దేవుని ఆలయం ఉన్నటువంటి స్థలం, గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేసినటువంటి యెరూషలేము అది దేవుని పట్టణం, మహారాజు పట్టణం, దావీదు పట్టణం. ఎందుకని తన ప్రియకుమారుడైన యేసు పుట్టడానికి యెరూషలేముని ఆయన ఎందుకు ఎంపిక చేయలేదు? రామోత్ గిలాద్ మహాప్రాకారములు కలిగినదండి.
మరి ఎందుకని ఈ రామోత్గిలాదుని ఆయన ఎందుకని ఎంపిక చేయలేదు? గొప్ప గొప్ప ప్రాకారం కలిగినటువంటి ఆ పట్టణంలో తన ప్రియకుమారుడు యోసేపు జన్మించడానికి దేవుడు ఎందుకని అవకాశం ఇవ్వలేదు? హెబ్రోను, ఆశ్రయపురమైనటువంటి హెబ్రోన్లో అక్కడ ఎందుకని తన ప్రియకుమారుడిని జన్మించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు? గొప్పవాడిని చెప్తున్నాడు. షిలోహు ఎందుకని కాదన్నాడు? గిల్గాలను ఎందుకని నెట్టివేశాడు? యెరూషలేముని ఎందుకు నెట్టివేశాడు? రామోత్గిలాదుని ఎందుకు నెట్టివేశాడు? హెబ్రోనుని దేవుడు ఎందుకు నెట్టివేశాడంటే గొప్ప గొప్ప సంఘాలలో ఏమీ లేదు, కానీ చిన్న సంఘములో గొప్ప దేవుడు ఉంటే చాలు. కావాల్సింది ఏంటండి? మేము గొప్ప అనుకునే వాళ్ళ దగ్గర దేవుడు ఉండలేడు. ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో మేము గొప్ప అనే సందర్భం కనుక వస్తే దేవుడు ఒక వ్యక్తిలో ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇది ఆత్మీయంగా తీసుకోనండి. ప్రవక్త ఇక్కడ అన్నాడు, ఇది సంఘాల గురించి మాట్లాడతా మళ్ళా వ్యక్తిని గురించి ఆయన ఏమన్నారంటే గొప్ప గొప్ప వ్యక్తులలో కూడా పరిశుద్ధాత్మ ఉండదండి. నేను గొప్ప అనుకునే వ్యక్తుల్లో నుంచి ఎన్నడూ పరిశుద్ధాత్మ నివాసం చేయలేడు. ఆయన గొప్ప పట్టణం అనుకునే దానిలో నివాసం చేయలేడు. గొప్ప సంఘం అనుకునే వాళ్ళలో నివాసం చేయలేడు. గొప్ప వ్యక్తులు అనుకునే వాళ్ళలో ఆయన నివాసం చేయలేడు. ఎవరిలో ఆయన నివాసం చేయగలడంటే ఎవరైతే ఆయన యొక్క దృష్టిలో నుంచి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అతను పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మహా విప్లవాన్ని తీసుకొని రాగలడంట. మామూలు విప్లవం కాదు, కానీ మహా విప్లవాన్ని తీసుకొని రాగలడు. కారణం ఆ వ్యక్తిలో రావాల్సింది ఏమంటే నేను ఒక చిన్నవాడిని ప్రభువా, నాలో ఏ గొప్పతనం లేదు, నాలో ఏ అతిశయించడానికి ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే తన్ను తానుగా అణుకోవని చూపుతారో, తన్ను తానుగా ఎంత తగ్గించుకోవాలనుకుంటారో అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిలోనికి దేవుడు రాగలడు. అందుకని ఇక్కడ బెత్లెహేముని ఆయన ఎంపిక చేసేటప్పుడు కూడా ఆయన వర్తమానంలో నుంచి ఏమంటారంటే ఏ స్థలంలో అయితే అతడు యోధా గోత్రానికి స్వాస్థ్యంగా ఇచ్చాను, ఏ గోత్రంలోనికైతే అక్కడ ఒక్కొక్కరు యెషై నుంచి వచ్చినటువంటి రూతు, బోయాజు, అక్కడ రాహాబనబడ్డ వేష, వీళ్ళందరికీ బెత్లెహేము రొట్టెల ఇల్లు అది ఇచ్చాను కనుక కనీసం అది బయట వాళ్ళకు కూడా కనబడదంట. లోయల్లో ఒక సామాన్యతలో ఉండే చిన్న పట్టణం, అది ఒక చిన్న ప్రాంతం, అది పైకి కూడా కనబడదంట. అసలు అది ఎవరికీ కనబడదు. ఎక్కువ భాగం అది లోయల్లో ఉండు. కానీ ఆ లోయల్లో ఉండేటువంటి ఆ భాగాన్ని యేసు అక్కడ జన్మించడానికి ఆయన బెత్లెహేమును దేవుడు కోరికను. ఇప్పుడు అదేమైందంటే ప్రపంచమంతటిలో నడిబొడ్డు అంటే యెరూషలేము. కానీ దేవుడు దాన్ని కూడా ఆయన వెనక్కి నెట్టివేసి ఒక సామాన్యమైనటువంటి బెత్లెహేముని నేను జన్మించడానికి ఆ చిన్న స్థలాన్ని ఆయన కోరిక. ఈ రోజున కూడా ప్రభువా నాలో జన్మించు. ఇప్పుడు ఏమని అడగాలి? బెత్లెహేములో జన్మించిన ఆ దేవుడవే నా గుండెల్లో జన్మించు. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ఆయన అది కోరుకోవడానికి ఎంత దేనముగా ఆ పట్టణం ఉన్నదో ఈ రోజున అంత దేన హృదయం వస్తే వేరే సూత్రం ఏమీ లేదండి, వేరే ఫార్ములా ఏమీ లేదండి. అయితే వేరే సూత్రము, వేరే పద్ధతి, క్రమం ఇంకొకటి ఏమీ లేదు. కానీ నువ్వు ఎంతగా దేవుడికి లోబడతావో అంతగా దేవుడు నీలో ఆయన నివాసం ఉండడమే కాదు ఒక విప్లవాన్ని తేగలడంట. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి ఇక్కడ గమనిద్దాము. యెషయా గ్రంథాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇతడు ఈ యెషయా ప్రవక్త ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి ప్రవక్త. ఇతడు దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. అయితే దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గూర్చి యాకోబు పత్రిక వివరంగా ఉంది. పైనుంచి వచ్చేటువంటి జ్ఞానంలో నుంచి ఎన్నడూ అసూయ ఉండదు, ఎన్నడూ కక్ష ఉండదు, ఎన్నడూ గర్వం ఉండదు, ఎన్నడూ అల్లరి కార్యాలు ఉండవు. ఎంతమంది జ్ఞాపకం ఉన్నదండి? ఒకసారి చదువుదామా? యాకోబు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన పత్రిక పక్కనే మనం చూద్దాం. చాలా 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 వివరంగా రాశానండి. 15-16 వచనం. ఏలయనగా ఏలయనగా మత్సరమును
మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందాలి, దేవుడు నాలో జన్మించాలి అని ఎవరైనా ఆశించినట్లయితే ఎవరితో అయినా నీకు సమాధానం లేదేమో, ఎవరితో అయినా నువ్వు సమాధానం పడలేకపోతున్నావేమో, ఎవరితో అయినా నువ్వు రాజీ పడలేకపోతున్నావేమో, ఎవరి పట్లైనా నువ్వు కఠినంగా ఉంటున్నావేమో. మొట్టమొదట పవిత్రమైనది తరువాత పవిత్రమైనది అంటే మనల్ని మనం పవిత్రంగా ఉంచుకోకుండా పరిశుద్ధుడు మనలోనికి రాలేడు. అంటే మనకి ఏది సరైనది కాదో మనకు తెలుసు, మనకున్న కొంచెం అవగాహన బట్టి ముందుకెళ్దాం. మృదువైనది సులభముగా దేనికి లోబడినది? వాక్యమునకు లోబడినది. కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. పక్షపాతమైనను. దయచేసి గమనించండి, ఎవరైనా పక్షపాతం కలిగిన ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే బైబిల్ దానికి అంగీకరించడంలో. ఒక వ్యక్తిలో పక్షపాతం, ఒకవేళ మనల్ని మనం సమర్థించుకోవచ్చు, మనల్ని మనం తృప్తిపరచుకోవచ్చు. అల్లరి కార్యాలు చేస్తా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే నమ్మడానికి వీల్లేదు. అపవిత్రమైన కార్యాలు చేస్తా నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటే వీల్లేదు. అదే కాకుండా కొందరిని మాత్రమే మనము ఒక దృష్టి పెట్టి కొందరి దగ్గరకు వచ్చేప్పటికి అంటనట్లుగా ముట్టి ముట్టనట్లుగా వీళ్ళు అంటరాని వాళ్ళు అలాగా ఒకవేళ అటువంటి కార్యం లేదు, వీళ్ళు మా వాళ్ళు, ఈ వర్గం మా వర్గం, ఇది మా వర్గం కాదు. పక్షపాతం, ఒక వ్యక్తిలో పక్షపాతం ఉన్నంత కాలం పరిశుద్ధాత్ముడు అక్కడ నిలబడలేడు. ఎంతమంది ఆమెనంటున్నారు? పరిశుద్ధాత్మలో జ్ఞానం ఉన్నదా? ఎంతమంది ఆమెనంటున్నారండి? ఇప్పుడు మీరే గమనించండి, పాత నిబంధన గ్రంథంలో గుడారం కట్టాలంటే అక్కడ జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఆమేన్. పైనుంచి వచ్చే జ్ఞానం ఇప్పుడు దయచేసి మళ్ళా చదువుదాం. 17వ వచనం, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది. మురికి ఆత్మ కాదండి, పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది. ఎవరితోనైనా సరే గొడవకు దిగొద్దండి. ఒకవేళ ఏదో ఒక సమయంలో వచ్చి గొడవ అవుద్ది, అన్నివ్వండి, తిట్టనివ్వండి, పడినివ్వండి, గాడ్ బ్లెస్ చెప్పండి, పక్కకు రండి. ఎప్పుడైతే నువ్వు సమాధానంగా, ఒకవేళ బస్సు ఎక్కేటప్పుడు కావచ్చు, ఆటో ఎక్కేటప్పుడు కావచ్చు, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎవరో ఒకరితో మనతో గొడవ పడుతూ ఉండదు. సరేనండి కానివ్వండి, సరే కానివ్వండి. వాళ్ళు రేగారని నువ్వు రేగినట్లయితే ఏమవుద్దంటే ఇక నీలో నుంచి సమాధానకరమైన కార్యం ఉండదు. దేవుడు కరుణించును గాక. ఇంకో కార్యం అండి, వేషధారణ అనేది లేనిదియునై ఉన్నది. ఒకవేళ ఎవరైనా పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం వేషధారణ అంటే, ఒకవేళ ఏదైనా నాకు ఒక విషయం గురించి నాకు తెలియదండి, అందరికీ అన్ని సంగతులు తెలియవు. ఎంతమంది ఆమెనంటారు? చాలాసార్లు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఉంటారు, నాకు కొద్ది పదాలే తెలుసు కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్తాను. అయితే చిన్న చిన్న పదాలు చదవగలను, ఎదుటివాడు మాట్లాడితే ఏం మాట్లాడింది నా వరకు నేను గ్రహించుకోగలను, నేను చదివి గ్రహించగలను, కానీ నేను ఫ్లూయెన్సీగా మాట్లాడలేను, ఫ్లూయెంట్గా. ఇప్పుడు దాన్ని ఏమంటున్నానంటే నాకు రాదు అని చెప్తున్నా. ఒకవేళ అలా కాకుండా నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను వచ్చిన వాళ్ళగా నటించడం అంటే ఇది వేషధారణ. ఎవరైతే భక్తి జీవితంలో కానీ మనకు తెలియని దానిలో కానీ తెలిసినట్లుగా మనం నటిస్తున్నామంటే ఇది పరలోకంలో నుంచి వచ్చిన జ్ఞానం కాదు, కానీ ఇది పాతాళంలో నుంచి వచ్చిన జ్ఞానం. కారణం ఏమంటే దీని వెనక నటన ఉందంట. నటన అనేది అది దైవ జ్ఞానం కాదండి. నటన అనేది దైవ జ్ఞానం కాదు. దైవ జ్ఞానం ఎల్లప్పుడు కూడా మనకు తెలియదు అని చెప్తా. మీరు ప్రవక్తను ఎన్నోసార్లు చూడండి, కొన్నిసార్లు ఆయన ఏమో నాకు తెలియదు, ఒకవేళ ఇలాగ అయ్యి ఉండొచ్చు, ఇలాగ నాకు తెలిసినంత వరకు ఇదంట. కానీ అలాగ ఒప్పుకునే విషయంలో మాత్రం చాలాసార్లు తెలిసినట్లుగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ నాకు ఏమనంటే నాకు తెలియదంటే ఎక్కడన్నా తక్కువ అనుకుంటారో. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు, అంటే ఎవరిని నేను ఏమనాలని కాదు, కానీ అందరూ పాటలు పాడుతున్నారంట,
పాటలు పాడుతుంటే ఒకళ్ళు వాళ్ళ నుంచున్నారంట. నుంచునుంటే వాళ్ళందరూ ఇలా పాడతారు కదా, వెనకాల ఇలా ఉంటుంది కదా, ఇలా నుంచుంటే అందులో నుంచి ఒకరికి రాదు, చదవడం రాదు. అది చదవడం రాకపోతే ఇలా తిప్పి పట్టుకొని ఇలాగ పట్టుకున్నారండి. పేరు ఎక్కడుందండి? తిరిగేసి ఉందా? ఇందులో ఎలాగుంది? కానీ ఇక్కడ అందరి ఎదుట పట్టుకోవడం ఎలా ఉంది? వచ్చినట్టుగానే వాళ్ళు నోళ్ళు గదుపుతూ ఉంటే వీళ్ళు కూడా నోళ్ళు గదపడం. ఒకవేళ రాదు, ఒకవేళ వదిలేద్దాం, మామూలుగానే పాట వచ్చు కాబట్టి పాటే పాడితే పోద్దా? ఇందులోంచి రావట్లేదు, మామూలుగా పాట వచ్చు కాబట్టి పుస్తకం చూసి మనకు రావట్లేదు, చదవట్లేదు, మామూలుగానే మనం పాడవచ్చు కదా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మరి చదవలేని వాళ్ళని చిన్నపుచ్చాలు అని కాదు, కానీ అందుకని చాలాసార్లు మీరు గమనించండి, మనకు తెలియని సంగతులు చాలా ఉంటాయి. కానీ అక్కడ మనం నటించాలని దేవుడు కోరడం లేదు, కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఇది నాకు రాదు ప్రభువా అని యథార్థంగా దేవుడిని అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు కరుణించును గాక. ఇక్కడ మీరు గమనించండి, యెషయాలో నుంచి ముఖ్యంగా చూడగలిగినది ఏమంటే చక్కని దైవికమైన జ్ఞానం కలిగినవాడు, చక్కని దైవికమైన పరలోకం నుంచి వచ్చినటువంటి జ్ఞానం కలిగినవాడు. అయితే ఈ పరలోకం నుంచి వచ్చినటువంటి జ్ఞానము చేత ఇతర ఉజ్జియా కాలంలో నుంచి అతని చిన్నతనం ఉంది. ఇతర ఎదిగిన తర్వాత యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ యోధారాజులు ఉన్నటువంటి దినాలలో అతను వారిని ప్రోత్సహించే విధంగా, వారిని గద్దించే విధంగా, వారిని ఖండించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజులోంచి ఒకటి ఉజ్జియా, 2 యోతాము, 3వది ఆహాజు, 4వది హిజ్కియా, 4 రాజుల కాలాల్లో నుంచి అతడు ఉన్నాడు. ఈ 4 రాజుల కాలంలో నుంచి అతడు ఎక్కడా కూడా రాజుల్ని హెచ్చించలేదు, కానీ అతడు దేవుణ్ణి హెచ్చించాడు. ఎంతమంది కోరుతున్నారు? రాజుల్ని హెచ్చించలేదు, రాజులను గౌరవించాడు, కానీ హెచ్చించే విషయంలో మాత్రం దేవుణ్ణే అతను హెచ్చించాను. అదే కాకుండా ఇతను మీరు గమనించండి, మిగిలిన ఏ గ్రంథం లేదు, కానీ ఎలాగా బైబిల్ అంతట్లో నుంచి 66 పుస్తకాలు ఉన్నాయో అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలలో గమనిస్తే రాజుల గురించి ప్రవచించాడు, రాబోయే రాజుల గురించి ప్రవచించాడు, రాజ్యాల గురించి ప్రవచించాడు, ఇశ్రాయేలు పడిపోవడం ప్రవచించాడు, ఇశ్రాయేలు తిరిగి నిలబడడం ప్రవచించాడు. ఆమె యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి ప్రవచించాడు, యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ప్రవచించాడు, యేసుక్రీస్తు యొక్క 3వ రాకడ గురించి ప్రవచించాడు, నూతన యెరూషలేమును గురించి ప్రవచించాడు, నూతన పట్టణాన్ని గురించి. అంటే టోటల్గా యెషయా గ్రంథం 1 నుంచి 66వ అధ్యాయం మొత్తం కూడా ఇది ఆదికాండంలో నుంచి 1 నుంచి చివరి వరకు ఇన్ని ఇతడు ప్రవచించిన తర్వాత ఇతనిలో నుంచి మనం కనుగొనాల్సింది ఏమంటే యాకోబు ఏం చెప్పానో, ఎంత జ్ఞానం కలిగిన వాడు, అతను దీనుడై ఉన్నాడు, కానీ ఎక్కడా తన్ను తాను హెచ్చించుకోలే. మీరు ఎవరినైనా గమనించండి, ఒకటే కళ 2 నెరవేరితే చాలు. నాకు మొన్న కళ వచ్చింది, కళ నెరవేరింది, మొన్న ఒక దర్శనం వచ్చింది, నాకు అది నెరవేరింది, నాకు ఇది వచ్చింది, అది జరిగింది. మనం సహజంగా మనం ఏమనుకుంటామంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. కానీ మీరు గమనించండి, కొన్నిటిలో కాదు ఇక్కడ ఇన్ని దర్శనాలలో, ఇన్ని ప్రత్యక్షతలలో, ఇన్ని ప్రవచనాలలో ఒక్కటి తప్పిపోలేదు. కానీ అతడు ఎన్నడూ కూడా తన్ను తాను హెచ్చించుకోలేదు, కానీ తన్ను తాను దీనుడై ఉన్నాడు. దయచేసి గమనించండి, మీకు వచ్చే కళలో ఎన్ని నెరవేరుతున్నాయో చెప్పండి. యెషయా ప్రవక్తకు వచ్చినటువంటి కళలు, యెషయా ప్రవక్తకు వచ్చినటువంటి దర్శనాలు, యెషయా ప్రవక్తకు వచ్చినటువంటి ప్రవచనాలు ఎంతమంది జీవితంలో మనం కలిగి ఉన్నాం? కానీ ఇక్కడ మనమేమనుకుంటున్నామంటే ఎవరికి కళలు రాలేదు, నాకే వచ్చినాయి అంటున్నాం, ఎవరికి ఫలానది కనబడలేదు, నాకే కనబడిందని అని మనం ఏమంటే 1, 2, 3 వాటికే మనం హెచ్చించుకుంటున్నాము. కానీ ఎంత జ్ఞానం కలిగినటువంటి యెషయా ఒక్క చోట కూడా తను తాను హెచ్చించుకోలేదు, కానీ అతను దీనుడై దేవుణ్ణి హెచ్చించాడు. ఇప్పుడు ఎవరిని హెచ్చించాలని కోరుతున్నారు? ఎవరిని హెచ్చించాలి? జ్ఞానము కలిగిన వాడు, ప్రత్యక్షతలు కలిగిన వాడు, ప్రవచనాలు కలిగిన వాడు, దర్శనాలు కలిగిన వాడు ఎక్కడ కూడా అతను తను తాను హెచ్చించుకోలేదు, కానీ హెచ్చించాడు అంటే ఐ ఎగ్జాల్ట్ థీ, నేను నిన్ను హెచ్చించేదను ప్రభువా, నీవే దానికి అర్హుడవు. ఆయన మనకి స్తోత్రం. దయచేసి ఇక్కడ మీరు గమనించండి,
ఈ మనం చదవబడినటువంటి 25వ అధ్యాయంలో గాడ్ ఈజ్ జడ్జ్, దేవుడు న్యాయాధిపతి అండి. అంటే కేవలం ఆ కాలంలోనే కాదు, ఏ విషయంలో న్యాయాధిపతి? ఏ విషయంలో న్యాయాధిపతి? ఎవరైతే విర్రవీగే వ్యక్తులు ఉన్నారో, విర్రవీగే నగరాలు ఉన్నావో, విర్రవీగే దేశాలు ఉన్నాయో, విర్రవీగే ప్రభుత్వాలు ఉన్నావో, విర్రవీగే రాజ్యాలు ఉన్నాయో, ఒక్క క్షణంలో లేకుండా లేపేయగలడండి దేవుడు. నేల మీద అలా లేకుండా తుడిచేయగలడు ఆయన. అందుకని ఇక్కడ ఏమన్నదంటే గాడ్ ఈజ్ జడ్జ్, దేవుడు న్యాయాధిపతి. మీరు ఆఖరికి మీరు గమనించండి, ప్రకటన గ్రంథం 18లో మొదలు పెట్టండి. 18వ వచనం నుంచి 18వ అధ్యాయం చివరి వరకు చదవండి. మళ్ళీ 19లో మొదలు పెట్టండి. మళ్ళీ 1 నుంచి 5 వరకు ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. దేవుడు ఎలా న్యాయాధిపతి అయి ఉన్నాడు యెషయా ముందే చూశాడండి. ఆయనకున్న సామర్థ్యాన్ని హెచ్చిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు మనలో నుంచి కోరుకునేది ఏమంటే ఆయన హెచ్చింపబడాలి. ఎంతమంది ఆయన హెచ్చించడానికి ఇష్టపడుతున్నారండి? 18వ అధ్యాయం అంతా కూడా దేవుడి తీర్పులు. ఎవరైతే అలా హెచ్చించుకున్న పట్టణం ఉందో, ఎవరైతే హెచ్చించుకున్న సంఘం ఉందో, హెచ్చించుకున్న వ్యక్తులు ఉన్నారో వారి మీదకు దేవుడు కుమ్మరించిన తీర్పులు అవి. ఒక్క గడియలో లేకుండా మొత్తాన్ని దేవుడు తుడిచేశాడు. 1 నుంచి చదువుదాండి, 19. అటు తరువాత జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు ఎవరికి చెందాలండి? మేము నిన్ను హెచ్చించేదము. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తములను బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువునికి స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడని చెప్పుచున్న యొక్క స్వరం సింహాసనము నొద్ద నుండి వచ్చెను. ఎంతమంది దేవుని స్తుతిద్దామనుకున్నా? వ్యక్తిని పడగొట్టాలన్నా, ఒక నగరాన్ని పడగొట్టాలన్నా, ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, ఒక తప్పుడు సంఘాన్ని పడగొట్టాలన్నా దేవుడికి అంత కష్టమైన పని కాదు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయనే న్యాయాధిపతి. ఈ 25వ అధ్యాయం చూపించేది అది. అంటే తానున్న కాలమే కానీ రానున్న కాలంలోనే కానీ ఆయన న్యాయాధిపతి. ఆయన తీర్చిన న్యాయంలో నుంచి ఏ ఒక్కరో ఒక్క తప్పు పట్టుకోలేరు. మీరు ఈ లోకంలో నుంచి ఎక్కడైనా ఒక న్యాయం జరగగానే దానికి 2 భాగాలు విడిపోతారు. విడిపోయి కొంతమంది ఏమంటారంటే ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం అంటారు. కొంతమంది ఏమంటారంటే మనం డబ్బులు ఇచ్చాం భలేగా అనుకూలంగా, డబ్బులు చూసుకోవాయా, డబ్బులు చూసుకో, ఏమన్నా మనకి ఆ లాయర్ గారికి ఆ పోలీస్ ఆయనకి కొంచెం డబ్బులు ఇచ్చి మనము అనుకూలంగా చేద్దాం. వాళ్ళలోనే అన్యాయం ఉండొచ్చేమో, కానీ దేవుళ్ళో ఎన్నడూ అన్యాయం లేదు. ఆయన తీర్పులు న్యాయమును సత్యమునై ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మహిమ ఘనత ఎవరికి? ఈ లోకంలో అయినా ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఎవరో తప్పించుకోవడానికి లేదు. ఆయన మనకి స్తోత్రం. రెండవది ఇక్కడ యెషయా ప్రవక్త ఏమన్నాడంటే గాడ్ ఈజ్ రెఫ్యూజ్, దేవుడే మనకు ఆశ్రయం. అంటే ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేశాం, తప్పు చేయని వాడు ఒక్కడో లేడు, నీతివంతుడు ఒక్కడే లేడు. ఎంతమంది ఆమెను అంటున్నాను? మీరు నీతివంతులు కాదు, నేను నీతివంతులు కాదు, మన నీతివంతులుగా చేసిన వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం తీర్పు నుంచి తప్పించుకోవడానికి ప్రభువా నీవే నాకు ఆశ్రయం, నాకేం కావాలంటే కృప కావాలి, నాకు తీర్పు వద్దు ప్రభువా, నాకు ఉగ్రత వద్దు ప్రభువా, నాకు దండన వద్దు ప్రభువా, నీ కనికరం కావాలి, దయచేసి నన్ను క్షమించు అన్నవారికి ఆయన ఆశ్రయం. ఆమె గాడ్ ఈజ్ రెఫ్యూజ్,
ఎంతమంది ఆయన ఆశ్రయంలోకి వస్తారు? ఎంతమంది ఓడలోనికి వస్తారు? ఎంతమంది యేసులోనికి వస్తారు? ఓడలోనికి వచ్చేవారు ఉన్నారా? గుడారంలోకి వచ్చేవారు ఉన్నారా? యేసులోకి వచ్చేవారు ఉన్నారా? ఆయన మనకేమై ఉన్నాడు? ఆయన మనకు ఆశ్రయం. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదానికి మన్నించుటలో ఆయన చాలిన వారు ఎవ్వరూ లేరు. ఆమేన్. మరలా ఇదే 25వ అధ్యాయంలో మనం చూసేది ఏమంటే, గాడ్ ఈజ్ హోస్ట్ అంటే దేవుడు సైన్యములకు ఆయన అధిపతి. అనగా మన ముందుండి నడిపించేవాడు ఆయన. మన ముందుండి నడిపించాలని ఎంతమంది కోరుతున్నారు? నిజంగా కోరేవారు ఉన్నారా? దేవునికే స్తోత్రం. ఒకసారి యెషయా గ్రంథం 25:9 వచనం చూద్దాం. 9వ వచనం అండి. కలిసి అందరం చదవండి. ఆ దినమున జనులు ఇలాగనందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. ఆమేన్. కారణం ఏమంటే, ఏ కార్యంలో అయినా విజయం కలగాలంటే నాకు ముందు నీవుండు ప్రభువా. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నేను ఒంటరిగా ఈ జనాన్ని నేను తీసుకొని వెళ్ళలేను, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి లేకుండా నేను ఎలా వెళ్ళగలను? కాబట్టి ఎంతమందిని నేను ఎలా మోసుకొని వెళ్ళగలను? కాబట్టి నువ్వు నా ముందుండు. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన నామము సైన్యములకు అధిపతియగు. ఈ పేతురు రాసిన పత్రికలో కూడా మనం తర్వాత చూస్తాం. ఏమనంటే, మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. అవును ప్రభువా, ఈ భారాన్ని నేను మోయలేను, ఈ రోగాన్ని నేను మోయలేను, ఈ ఇబ్బంది నేను మోయలేను, ఈ శోధన నేను మోయలేను, కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేస్తున్నాను ప్రభువా. ఆమేన్. ఎంతమంది ఉన్నారు? పాత వస్తువులు ఇచ్చి కొత్త వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. ఎక్స్చేంజ్ ఆఫర్ ఇది. ఎంతమందికి కావాలి ఇది? ఒకవేళ మన దగ్గర ఏదైనా పాతది అయిపోయింది, ఫ్రిడ్జ్ పాత అయిపోయింది, బండి పాతది అయిపోయింది, వాళ్ళు ఏమంటారంటే మీ పాత బళ్ళు తీసుకురండి అండి. మనమేమనుకుంటామంటే ఎగురుకుంటా ఓహో నేను ఇది కొన్నప్పుడు నా ఫ్రిడ్జ్ నేను 15,000 పెట్టుకున్నాను, 20,000 పెట్టుకున్నాను, 25,000 పెట్టుకున్నాను. ఎక్స్చేంజ్ ఆఫర్లోనికి రాగానే కనీసం ఇది 20,000 అంటే 10,000 అన్నా ఇస్తాడేమో అనుకుంటాం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, మనం తీసుకురండి అంటారు. ఇలాగ వెళ్ళగానే 500 చేతిలో పెడతారు. ఏంటిదంటే అదే ఎక్స్చేంజ్ ఆఫర్ అంట. ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి ఆటోకే 500 అవుతాయి. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎక్స్చేంజ్ ఆఫర్. నీ బాధ నా మీద మోపు, నీ భారం నా మీద మోపు, నీ వ్యాధి నా మీద మోపు, నీ ఇబ్బంది నా మీద మోపు. నాలో ఉన్న ఆరోగ్యం నీవు తీసుకో, నాలో ఉన్న నూతన ధనం నీవు తీసుకో, నాలో ఉన్న ఆశీర్వాదం నీవు తీసుకో, నీలో ఉన్న శాపం నాకివ్వు. ఎంతమందికి ఇది ఆఫర్ బాగుంది కదా? ఎక్స్చేంజ్. ఇది నేను చెప్పట్లేదు, నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏమంటే, నా బాధ నేను భరించలేను ప్రవ్వా అంటే ఇది ఎలా ఉంటుందంటే, మోషే దగ్గరికి వచ్చి, ప్రవ్వా వీరందరి కోసం నేను వెళ్ళి చేపలు పట్టాలా? వీళ్ళందరూ తినడానికి వెళ్ళేమని నేను గొర్రెలు కొయ్యాలా? వీళ్ళందరి కోసం ఓ మోషే, యెహోవా యొక్క బాహుబలం ఏమైనా తగ్గినదా? నువ్వు చేపలు పట్టాల్సిన పని లేదు, నువ్వు గొర్రెలు కొయ్యాల్సిన పని లేదు, నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళందరినీ వెళ్ళి రెడీగా ఉండమను. నేను ఆకాశంలో నుంచి నేను పూరేళ్లను రప్పించేదను, చచ్చిన వాటిని కాదు, తెగుడుతో ఉన్న కోళ్ళను కాదు, ఆరోగ్యకరమైన పక్షుల్ని సముద్రంలో నుంచి. మోషే అలాగే అనుకుంటున్నానంట. అప్పుడు వరకు సముద్రం ఎదురించి ఎగిరి ఎక్కడికక్కడ సజీవంగా ఇలాగా ఎంత ఎత్తులో నుంచి మెల్లిగా ఇలా దిగుతున్నా. ఒక్క కోడిని మీరు పట్టుకోండి, ఒక్క కోడి తాడు వదిలేసి మీరు పట్టుకోవడానికి వెళ్ళండి. వీధికి సందుకి మిమ్మల్ని తిప్పుద్ది. రా నా వెనకాల రా, పట్టుకుంటావన్నాను రా అని కక్క అక్కడ దూకుద్ది. మళ్ళీ వెళ్ళేప్పటికి అక్కడ వీళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చి సజీవంగా వారుస్తున్నాడు. వాళ్ళకి ప్రయాస కూడా లేకుండా బతికున్న వాటిని వాళ్ళు, ఎందుకంటే చనిపోయిన వాటి తింటే అది వాక్యం సమ్మతించడం లేదు. ఇప్పుడు కారణం ఏమంటే, మనకు మనం మోయలేం.
మనం మోయలేని కార్యాన్ని ప్రభువా నీ మీద మోపుతున్నాను, మోసే దేవుడవు నీవు. ఆయనకే స్తోత్రం. ఒక కార్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10-12 వచనాలు. మన దేవుడు న్యాయాధిపతి, ఇది యెషయాకి అవగాహన ఉన్నది. మన దేవుడు ఆశ్రయదుర్గం, యెషయాకి ఇది అవగాహన ఉన్నది. మన దేవుడు సైన్యాధిపతి, యెషయాకి అవగాహన ఉన్నది. దర్శనాల అవగాహన ఉన్నది, ప్రత్యక్షతల అవగాహన ఉన్నది, ప్రవచనాల అవగాహన ఉన్నది. కానీ ఇన్ని కలిగుండి కూడా కొంచెం కూడా గర్వం లేదు. ఇన్ని కలిగుండి కూడా గర్వం లేదు. మనలో ఏదైనా ఒక్కడుంటే చాలు. ఒకవేళ అందం ఉందనుకోండి, ఒకవేళ చదువు ఉందనుకోండి, ఒకవేళ స్నేహితులు ఉన్నారనుకోండి, ఒకవేళ కావలసిన ధనం ఉందనుకోండి, ఒక్కడుంటే మాత్రం మనల్ని పట్టుకోలేరు. అయ్యా కొంచెం దిగయ్యా, నీ అంత డోళ్ళేడయ్యా, నువ్వు బాగా చదువుకున్నావులే, రా కిందకి రా కొంచెం. ఎవరికి రాదు చదువులు. మనం వాళ్ళు ఏం చేయాలి? దింపాల్సి వస్తుంది. కానీ ఎన్ని ప్రత్యక్షతలు కలిగి, అందుకనే ప్రవక్త ఏమంటాడంటే ఎప్పుడు కూడా ఎదిగినటువంటి వెన్ను, దానికి వెన్నులు దండిగా ఉంటాయంట. పక్వానికి వచ్చింది ఎప్పుడు కూడా ఇలాగా వంగి ఉంటుందంట. అసలు విత్తనాలే పట్టంది, పూత పట్టంది ఇలాగ నిలబడి ఉంటుందంట. ఇలాగే నిలబడి ఉంటుందంట. దానికి ఏమీ లేవు, దాన్ని మెడవంచడానికి ఇష్టం లేదండి. కానీ ఒకవేళ ఏదైనా బాగా పంట పండింది అనుకోండి, అది దీనురాలై ఇలాగుంటుందండి. కారణం ఏమంటే ఇవన్నీ గింజలే. ప్రభువా నువ్వు నన్ను ఎంతగా లోబడమంటే అంతగా లోబడతాను. ఇప్పుడు యెషయా ప్రవక్తను మనం అనొచ్చా? అతనికి దర్శనాలు అనేకమైన ఉన్న అతను తాను ఎంతగా తగ్గించుకోవాలో, దేవుని ఎదుట అంతగా తగ్గించుకునే హృదయాన్ని ప్రభు ఇచ్చునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10-12 వచనాల వరకు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడను. వెంట వచ్చుచున్న వారిని చూచి ఇక్కడ ఒక మంచి భాగం ఉందండి. వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని, ఇంత విశ్వాసం నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. వీళ్ళందరూ కూడా పెండ్లి వస్త్రం కలిగిన వారు పెండ్లి విందులో కూర్చుంటారు. కారణం ఏమంటే మనం చాలాసార్లు ఏం చూస్తామంటే మత్తయి సువార్త 16లోనికి రాగానే పేతురులో ఒక ప్రత్యక్షత ఉందంటాం. ఎంతమంది ఆమెనంటారు? పేతురు ప్రత్యక్షత కలిగిన వాడేనా? కాబట్టి రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు కానీ కేఫా ఇది నా తండ్రే బయలుపరచలేదు. మరి ఇక్కడ ఉన్న యూదులంతా ఇతరు గర్వంగా ఉండగానే ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, అయ్యా ఆయన నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను. కారణం ఏమంటే అతను కేవలము యేసు యొక్క పైవేషమును చూడలేదు కానీ యేసులో ఎవరున్నారో చూశాను, యేసులో ఉన్న అధికారం చూశాను, యేసులో ఉన్న శక్తిని చూశాను. యేసు ఎవరై ఉండేనో, నేను యోగ్యుడను కాదు, నువ్వు దెయ్యాన్ని పొమ్మంటే పోవును, దెయ్యాన్ని లే అంటే లేచిపోవును, రోగమా పో అంటే రోగం కదిలిపోవును, నేను నా సైనికుని వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వాడు సచ్చాడే. కారణం ఏమంటే నాకు అధికారం ఉంది, నాకు ప్రభుత్వం అంత అధికారం ఇచ్చింది. నాకు ప్రభుత్వం అధికారం ఇచ్చిన తర్వాత లేచి వెళ్ళంటే సైనికుడు వెళ్ళాల్సింది. అదేవిధంగా రోగాన్ని నువ్వు పో అంటే పోవాల్సింది. మరి ఎవరిచ్చారు ఇది? ఎలా వచ్చింది ఈ గ్రహింపు? ఆమేన్. కొన్ని కార్యాలు రాయబడ్డం లేదు కానీ ఈ శతాధిపతిలో ఈ అన్యుడిలో నుంచి ఈ గ్రహింపు దేవుడే ఇచ్చాను. దేవుడు ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రభు ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి యోధా జనాంగం ఆయన చేర్చుకోవడం లేదు. అందుకని అబ్రహాం యొక్క సంతానం తూర్పు నుంచి, పశ్చిమ నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణంలో నుంచి వచ్చి పెండ్లి విందులో వారు బుద్ధి కలిగిన కన్యకల వలె వారు ఆసీనులుగా ఉండేదారు. ఆమేన్. దేవుడు దయాదాక్షిణ్యాలు చూపునుగాక. యెషయాకు కలిగినటువంటి ఆ జ్ఞానమే ఈరోజు దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించునుగా.
ఎన్నింటిలో దేవుడు మన వర్ధల చేసిన వాటన్నిటిలో కూడా దీనంగా ఉండే హృదయాన్ని దేవుడు మనందరిలోనూ ఉంచును గాక. అయితే దయచేసి ఇక్కడ అర్థాన్ని మీరు గమనించండి. ఐ విల్ ఎగ్జాల్ట్ ది, నేను నిన్ను హెచ్చించేదను. ఎగ్జాల్ట్, చాలామంది మీలో తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఉన్నత స్థలంలో నేను ఉంచేదను. ఎగ్జాల్ట్, నేను హెచ్చించేదనంటే హెచ్చించడం అంటే ఒక సామాన్యమైన స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థలంలో ఉంచడం, లేదా పెద్దగా చేయడం. ఒక చిన్న కార్యాన్ని ఒక పెద్ద భూతద్దంలో నుంచి దాన్ని ఎలా పెద్దగా చేయడమో దాన్ని ఇంకొంచెం ఒకవేళ ఎవరైనా జస్ట్ దాన్ని పరిశీలన చేయడం అనుకోండి, పరిశీలన చేస్తే ఊరికనే ఇలా చూస్తే ఇలా కనబడుతుంది. పెద్ద భూతద్దం తెచ్చామనుకోండి, ఆ భూతద్దంలో నుంచి పెడితే ఇదేమొద్దంటే ఈ చిన్నగా ఉన్నదే ఇంత పెద్దదిగా కనబడదు. వాస్తవమే అది. దాన్ని పెద్దదిగా చేయడం. నేను నిన్ను హెచ్చించేదను. మూడవది ఏమంటే నేను నిన్ను పైకెత్తేదను. ఏంటి తెగ పైకెత్తుతున్నావు అంటారు. ఏంటి తెగ పైకెత్తుతున్నావు? ఇప్పుడు మనం పైకెత్తేది ఎవరిని? మనల్ని మనం పైకెత్తుకోవడం లేదు. కాబట్టి ఎవరైతే పైనున్నవాడో మన మధ్యలోనికి వచ్చానో ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా ఎవరని చెప్తారా? ఆయన అదేనా? దయచేసి గమనించండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇమ్మానుయేలు దేవుడు అంటే శరీరధారిగా లేకుండా ఉన్నంతకాలం ఆయన దేవుడు తోడై ఉన్నాడు, కానీ ఇమ్మానుయేలు కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే శరీరంలోకి వచ్చి మనకు ఆయన తోడుగా ఉన్నాడు, దేవుడు మానవుడు ఏకమయ్యారు. అంతకుముందు దేవుడు మానవుడు ఏకమవ్వలేదు. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అది ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు ఒక రక్త మాంసాలు కలిగిన దేహంలోనికి వచ్చుట ద్వారా ఇప్పుడు మానవుడు దేవుడు ఏకమయ్యారు. ఇప్పుడు ఆయన ఇమ్మానుయేలు దేవుడు అంటే మన ఆకలేంటో ఆయనకు తెలుసు, మన బాధ ఏంటో తెలుసు, మన కన్నీరేంటో తెలుసు, మన చెమటేంటో తెలుసు, మన దుఃఖమేంటో తెలుసు, మన వ్యాధి ఏంటో తెలుసు, మన బాధ ఏంటో తెలుసు. ఇవన్నీ ఆయన పాలిభాగస్తుడు. ఇమ్మానుయేలు అంటే షేర్ చేసుకునేవాడు. మీరు గమనించండి, ఒకవేళ ఎవరైనా మీ బాధలు నాతో షేర్ చేసుకోండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా వచ్చి నీ బాధలు నాతో షేర్ చేసుకోమన్నారనుకోండి, నాతో పంచుకో అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ చెప్తే వినేవాళ్ళు ఉంటారు, తీర్చలేరు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు విని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకో రకంగా పెద్దదిగా చేయొచ్చు. కానీ మన దేవుడు ఏమన్నారంటే నువ్వు దాన్ని నాతో పంచుకో. కారణం ఏమంటే దాన్ని నేను షేర్ చేసుకుంటా. నీ వ్యాధిలోనిది నేను తీసుకుంటా, నీ బాధలోనిది నేను తీసుకుంటా, నీ దుఃఖంలోది నేను తీసుకుంటా. కానీ నేను ఆత్మగా ఉన్నప్పుడు నేను ఆ పని చేయలేకపోయా. ఆయన ఏమంటున్నారంటే నేను ఆత్మగా ఉన్నప్పుడు నీ బాధ నేను విన్నా, నీ రోగం గురించి విన్నా, కానీ నేను దాన్ని భరించలేదు. కానీ ఇప్పుడు నేను ఎలా వచ్చాను? నీ వంటి దేహంలో నేను వచ్చాను, కాబట్టి వాటిని నేను పంచుకోగలను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దయచేసి ఇక్కడ గమనించండి. ఒకటి ఉన్నత స్థానంలో హెచ్చించడం, రెండవది పెద్దదిగా చేయడం, మూడవదిగా పైకెత్తడం, నాలుగవదిగా పొగడడం. అంటే లేని మాటలు పొగడితే పడగొట్టడం. కానీ దేవుడు అర్హుడండి. దేవుడు ఆ కార్యాలు చేయగలడా లేదా? ప్రభువా నువ్వు సృష్టిని నువ్వు కలుగు చేశావు. ఏది వెళ్ళి ఒక వ్యక్తితో చెప్పండి, ఒకటే మాట అంటారు, పెద్ద మొలకాయ చెట్టు ఎక్కిస్తున్నావు నాయన, ఆ కొమ్మల మీద నుంచి ఎందుకు నా నడువులు ఎరగొడతావు, ఇక్కడ వదిలే. ఇదివరకు మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు, తాటాకులు కట్టమాకనేవాడు. ఆయన ఎక్కువగా నానుడి మాట, ఏదేమైనా మీరు బాగా కష్టపడతారండి అని అన్నామనుకోండి, అనేవాడు బాబు మాకు తాటాకులు కట్టొద్దండి. దాని అర్థం ఏమంటే వెనక తాటాకులు కడితే ఏమవుద్ది, వెళ్తామంటే కర్రమని శబ్దం వస్తుంది, అందుకని మాకు తోకలు కట్టొద్దు, తాటాకులు కట్టొద్దని. నిజమా కాదా? అంటే ఒక వ్యక్తిని మనం హెచ్చించడం. కొందరు ఏమంటారంటే మొలగ చెట్టు ఎక్కించొద్దాయి అంటారు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఆయన మొలగ చెట్టు ఎక్కించాల్సిన పని లేదు, దాన్ని కలుగు చేసిన వాడే ఆయన. ఇప్పుడు ఆయన పైకెత్తవచ్చా? ఆయన పొగడవచ్చా?
ఆయన గణపరచవచ్చా? కారణం ఏమంటే అది ఆయనే. నేను నిన్ను హెచ్చించేదను. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయన హెచ్చిస్తున్నామో దేవుడు ఏమంటారంటే నేను కూడా నిన్ను హెచ్చించేదను. కానీ ఆయన మనల్ని హెచ్చించవచ్చు, కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. వ్యత్యాసం గమనించండి. మనం దేవుడిని హెచ్చించవచ్చు, దేవుడు మనల్ని హెచ్చించవచ్చు, కానీ మనకు మనమే హెచ్చించుకోకూడదు. మనకు మనమే హెచ్చించుకున్నామా లేవను కూడా లేవం, పడితే లేవను కూడా లేవం. దేవుడు కరుణించను కాక. అయితే ఇక్కడ నేను ఒక్కసారి గడిచిన కూటంలో చెప్పినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఎంతమంది ఈ గడిచిన కృతజ్ఞతా కూటంలో వాక్యాన్ని విన్నవాడు? అందరూ మీరు విన్నారా? ఎంతమంది నిద్రపోయారు? 2-3 చేతులు ఎత్తుతున్నారు. సరే మీరు చెప్పండి, ఏం వాక్యం చెప్పాను? చెప్పండి చెప్పండి, అంటే తప్పులన్నా పర్లేదు చెప్పండి. అమ్మమ్మ దేవుని యొక్క చెప్పండి. సరే మీరు ఇలా చెప్తున్నారు కదా, దీన్ని కొంచెం డివైడ్ చేద్దాం. దేవుని కొంచెం డివైడ్ చేద్దాం, అర్థమయ్యేటట్టు. 2 భాగాలు చదివాం. ఒకటి మనం కీర్తనలు చదివాం, ఇంకోటి హెబ్రీలకు రాసిన పత్రిక చదివాం. ఒకటేమో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఒకటేమో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది, రెండేదేమో దేవుని యొక్క ఆయన యొక్క గుణ లక్షణాలు. రెండిటికి వ్యత్యాసం ఉందండి. అంటే ఇది మనం బయట చెప్పేది కాదు. ఇలాగా ఇప్పుడు చర్చిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు విడగొడదాం, మనకు అర్థమయ్యేటట్టు దేవుడు సహాయపడు గాక. ఎంతమంది దేవుడు స్తుతిద్దాం అనుకుంటున్నారు? 2 కార్యాలు మర్చిపోవద్దండి. మనం ఇప్పుడు వరకు యెషయా హెచ్చించడానికి చూస్తున్నాం, పేతురు మనల్ని హెచ్చించడానికి చూస్తున్నాం. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే 2 మనకు కావాలి. ఒకటి, మనకు దేవుని యొక్క గుణ లక్షణాలు తెలిస్తే ఆయన హెచ్చిస్తే బాగుంది. ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మనం ఈ మొక్క దగ్గరకు వచ్చాం, బాగా మిగలబండిపోయినటువంటి జొన్న విత్తనాల దగ్గరికి వచ్చాం, నీకు మహాగర్వం అన్నాం అనుకోండి, అప్పుడు ఈ జొన్న ఏమంటుందంటే పోన్లే అలాగే అనుకోండి, పోన్లే అలాగే అనుకో. నీ గర్వం బాగా తలకెక్కింది అన్నాం అనుకో, పోన్లే నా తలకే ఎక్కింది కదా, కానీ నాకే తలకబట్టింది అనుకో, అలాగే కానీ అన్న. అదే ఇక్కడికి వచ్చి నీ గర్వం బాగా పట్టిందంటే, నీ గర్వం ఏమైనా తక్కువ? మీ అమ్మకు తక్కువ, మీ నాన్నకు తక్కువ, మీ తాతకు తక్కువ, మీ ముత్తాతకు తక్కువ? ఎవరికి గర్వం లేదు? మీ గర్వం ఉన్నట్టు నాకు ఉంది, అందులో తప్పే ఉంది. రెండింటిని మీరు గమనించండి. గుణ లక్షణాలు అంటారు దీన్ని. ఒక వ్యక్తిలో నుంచి గుణ లక్షణాలు తెలిసేదేమంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కానీ, వ్యక్తి యొక్క క్రియలు కానీ, వ్యక్తి యొక్క పనులు కానీ, ఇవన్నీ ఆ వ్యక్తిలో నుంచి. ఇప్పుడు ఇక్కడ మనకు కలిసేదేమంటే, ఇప్పుడు ఈ మొక్కను మనం అంటున్నాం, ఈ మొక్కను అంటున్నాం. ఒకవేళ అన్నాం ఏమనంటే, ఎంతకాలమైంది నువ్వు ఇలాగే ఉన్నావు, ఇది చూడు ఎలా పండిందో అంటే, అందరూ ఒకలాగే ఉంటారా ఏంటి? అందరూ ఒకలాగే ఉంటారా ఏంటి? పండాలని రూల్ ఏమైనా ఉందా? చర్చికి వస్తే ఆత్మీయంగా ఎదగాలని ఉందా? ఎవరిష్టం వాళ్ళది. దాన్ని ఏమంటాం? అది గుణలక్షణాలు. నన్ను వీటిని విడదీయనివ్వండి. మనకు కావాల్సింది ఏమంటే, దేవునికి ఎంతమంది థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు? దేవునికి థ్యాంక్స్ చెప్పాలంటే ముందు ఏం తెలియాలంటే దేవుడి యొక్క గుణలక్షణాలు తెలియాలి. ఆమె ముందు థ్యాంక్స్ చెప్పే విధానం చూద్దాం, తర్వాత గుణలక్షణాల దగ్గరికి వెళ్దాం. అయితే నాకు దేవుడిచ్చింది మాత్రం నేను నిన్ను హెచ్చించేదను. మనమేమో దేవుని హెచ్చిస్తున్నాం, దేవుడే మనల్ని హెచ్చిస్తున్నాడు. చాలా బాగుందా లేదా? అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒకవేళ భార్య భర్తని ఆమె హెచ్చించవచ్చు. ఏదేమైనండి మీరు సోమరోళ్ళు కాదండి, మీరు బాగా కష్టపడతారు, మీరు కష్టపడబట్టి ఈ కుటుంబం అన్నది. అదే అర్థమైందా లేదా? నువ్వు సోమరదానివైనా పోన్లే నేను కష్టపడేవాడిని అయ్యాడంటే ఆమెకి ఎలా ఉంటుంది? నిన్న ఆ మాట అంటమే ఎక్కువ అంటారా లేదండి? ఒకవేళ అదే మాట తిరిగి లేదులే నేను కష్టపడటమే కాదు నువ్వు కూడా ఇంట్లో బోర్డు కష్టపడతావన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? పేలిపోయే బెలూన్లాగా అయిపోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించే, మీరు ఎంతమందికి మీకు అర్థమవుతుందో. అంటే ఇది ఒకరిని ఒకరు
ప్రశంసించుకోవడం అంటే ఒకరికొకరు ఉబ్బితబ్బిబ్బులు అవ్వడం కాదు, కానీ ప్రశంసించుకోవడం. ఒకవేళ భార్య భర్తని అనవచ్చు, ఏదేమైనా మన అస్సలు నేను లేవలేకపోయినా సర్లేలే పడుకో అని వెళ్ళిపోయారు, ఎప్పుడు మాత్రం తిట్టుకుంటారు అనేప్పటికీ భర్త హృదయమైనా నాలో కూడా కొంచెం కనికరం ఉంది, నాలో కూడా ఉన్నది, కానీ నువ్వే మహా ముక్కోపి దానివి, ఇక అక్కర్లేదు, ఏ మామూలుగా ఉండదు ఇల్లు. కానీ ఇక్కడ దేవుడు ఎంత దయగలిగిన దేవుడు చూడండి. ఆయన తను తాను హెచ్చించుకోవడమే కాదు, మనలో కూడా ఏమంటే మనలో హెచ్చిస్తున్నాడు ఆయన. ఇది దేవుని యొక్క గుణలక్షణం. ఇక్కడ మీరు గమనించండి, మొట్టమొదటిది ఏమంటే దేవునికి కృతజ్ఞతలు ఏ విధంగా చెల్లించాలి. సమస్త జనులు తమ జీవితముల ద్వారా కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే చాలాసార్లు మీరు గమనించండి, ఆరాధనా స్థలానికి వచ్చేటప్పుడు మనం ఎలాగ వస్తున్నాం. బైబిల్ చెప్తుంది, మళ్ళీ మీరు 100వ కీర్తన చదవండి, దేవుని సన్నిధానంలోకి వచ్చేటప్పుడు ఆనందంతో వస్తున్నామా, వెళ్దామా వద్దా, నాకు ఎలాగో వెళ్ళబుద్ధిగా అట్లా, సరే వెళ్దామా, అదే మనకేం పని లేవుగా, పప్పు రుబ్బు వేసుకున్నాం, అన్నీ కూడా చేసుకున్నాం, బట్టలు ఉతికాం, ఇంట్లో ఖాళీగా ఉంటావా, కాసేపు వెళ్ళి కూర్చోద్దా. ఇలా కాదంట నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పేది. కాబట్టి నీ దగ్గర పనులున్నా ఏమన్నా వాటన్నిటి నువ్వు పక్కన పెట్టి దేవుని దగ్గరికి ఎలాగంటే, అవును దేవుని సన్నిధికి వెళదాం, యెహోవా మందిరములకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు, యెహోవా మందిరములకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశాను, నేను సంతోషపడుతున్నా. ఆమేన్. వేరే స్థలానికి కాదండి, అక్కడికెక్కడ కాదండి, చందన బ్రదర్స్కి, ఆ బ్రదర్స్కి, ఈ బ్రదర్స్కి వెళ్ళేదాం అన్నప్పుడు నా హృదయం ఎంతో, ఈ మాట చెప్పొచ్చు, మ్యాచింగ్ డ్రెస్సుల కోసం వెళ్ళినప్పుడు నా హృదయం ఎంతో. మీరు చాలాసార్లు మీరు గమనించండి, కొంతమందిని పిల్లల్ని మీరు బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడ కృష్ణా బ్యారేజ్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, పలానా ఎగ్జిబిషన్కి వెళ్తాం అంటే మొఖాలు వెలిగిపోతామంటే, అరే మనం చర్చికి వెళ్ళాలి పదంట్రా అన్నాం అనుకో, ఇంకా నేను స్నానమే చేయలా. దేవుడు కరుణించును గాక. దయచేసి 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 ఇటువంటి లేజినెస్ రానివ్వద్దు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వస్తున్నావు, నీ జీవితం ద్వారా దేవునికి థ్యాంక్స్ చెప్పాలండి. కాబట్టి దేవుని సన్నిధానంలోకి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు వచ్చేటప్పుడే ఆనందంతో రావాలి. కారణం వెళ్ళేటప్పుడు అంటే తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు నన్ను వట్టిగా పంపించడు. మీరు రేషన్ షాప్ దగ్గరికి వెళ్తున్నారు, రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ పట్టుకుని వెళ్తారు, ఖాళీ సంచులు వాటన్నిటి తీసుకెళ్ళి, అక్కడ మాకు రేషన్ ఉంటుంది, అక్కడ మాకు నూనె ఉంటుంది, అక్కడ మా కందిపప్పు ఉంటుంది, అక్కడ మా పంచదార ఉంటుంది, ఈ మాత్రమే. ఇది రేషన్ షాప్ కంటే ఎక్కువైనది. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నింపుకొని ఈ స్థలంలో నుంచి తిరిగి వెళ్ళొచ్చు. ఎంతమంది మీరు సంచులు పట్టుకొచ్చారు, ఎంతమంది నింపుకొని వెళ్దాం అనుకున్నారు? ఏ రేషన్ దుకాణుడు ఇవ్వలేనిది ఇది. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పేటప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో సంతోషంతో రావు. ఆమేన్. అదే కాకుండా ఆయనను సేవించుట రెండవది. నువ్వు ఆయన సన్నిధానంలోకి వచ్చేటప్పుడు ఆనందంతో సంతోషంతో దేవుడి సన్నిధికి రావాలని. ఆమేన్. అయితే రెండవదిగా ఆయనను సేవించుట. ఎలాగా ఆయనను సేవించుట? ఏదో తప్పలేదని కాదు. అదే కాకుండా ఏమంటే నువ్వు దేవునికి ఇచ్చే టైం ఏంటి, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి టైం ఏంటి? దేవుని నామానికి స్తోత్రం. ఇవాళ మీరు ఎంతమంది బైబిల్ చదివి ఉంటారు? పోనీ పాస్ గారు నాకు చదువు రాదు, ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. ఇందులో మీరు ఆడియో వినొచ్చు, ఎన్ని కావాలంటే. మీరు తెలుగు వినొచ్చు, మీరు హిందీ వినొచ్చు, మీరు ఇంగ్లీష్ వినొచ్చు, మీరు తమిళ వినొచ్చు, మీరు కన్నడ వినొచ్చు, మీరు హీబ్రూ వినొచ్చు, మీరు ఉర్దూ వినొచ్చు. మీరు ఎన్ని భాషలు కావాలంటే మీకు వచ్చిన భాషలన్నీ ఇందులో ఉన్నాయి. జస్ట్ అలాగ డౌన్లోడ్ చేస్తే చాలు, చక్కగా వినొచ్చు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పే విషయంలో, నువ్వు బైబిల్ చదివే విషయంలో ఏంటి నీ యొక్క కాలాన్ని? మనకు సమయం ఉంది. రెండవ కార్యం అదండి. మొదట మనం చేయవలసినది ఏమంటే దేవుని సన్నిధానానికి ఆనందంతో వచ్చుట.
రెండవ కార్యం దేవునికి సేవ చేయడం, దేవుని సేవించడం, ఉత్సాహగానంతో పాటలు పాడడమే కాదు, ఆయనకి సమయాన్ని మనం వెచ్చించడం. మూడవది సమర్పించుకొనుట. ఎంతగా సమర్పించుకోవడం అంటే గొర్రెల వలె, నీ ఇష్టం ప్రభువా. వాక్యం మన దగ్గరకు వస్తున్నది. వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు నీ ఉన్నే తొలగించబడాలంటే ఎంతమంది ఒప్పుకోగలరు? నువ్వు రీజన్ చెప్పవంట, నువ్వు రీజన్ చెప్పవు. ఒకవేళ వాక్యం ఈ స్థలంలో నుంచి నీకు వచ్చినప్పుడు నీలో ఏది దేవుడికి నచ్చలేదో దేవుడు దాన్ని తీసేయన్నారు. నువ్వేం చేస్తావు? గొర్రెవైతే నువ్వు తప్పనిసరిగా దాన్ని తీస్తావన్నా. ఒకవేళ మేకవైతే నువ్వు ఇక్కడ ఇలాగే అంటావంట, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు తీసేయాలి, ఎందుకు నేను మార్చుకోవాలి, కారణం చెప్తావంట, ఏదో ఒక కారణం చెప్తావంట. ఒకవేళ దేవునికి థ్యాంక్స్ చెప్పే దాని విషయంలో మూడవది ఏమంటే సమర్పించుకొనుట. సమర్పించుకోవడం అంటే నిన్ను నువ్వు త్యజించుకోవడం, నిన్ను నువ్వు పూర్తిగా. దీన్ని ఎలాగంటే, ఒకవేళ నా చేతిలో నుంచి ఈ పెన్ను, నేను దీన్ని అతిశయపడుతున్నా, ఇది ఏమైనా సరే పోయిన ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ పెన్నుతో బాగా రాశా. ఇదే పెన్ను తీసుకొని నేను పలానా దగ్గర ఆస్తి దస్తావేజీల మీద కూడా సంతకం పెట్టా. ఏదేమైనా సరే ఈ పెన్ను చాలా నాకు లక్కీ పెన్ అంటారా, అంటే దీన్ని గొప్ప చేస్తున్నాను. ప్రభు ఏమన్నారంటే, ఆ పెన్ను కాదు నీకు లక్కీ, అసలు నీకు లక్కీ నేను అంటున్నాను. తీసి పక్కన పడే సమర్పించు అన్నామనుకో, ఇక దీన్ని ఇక్కడ వదిలేమంటే ఇక అదంతే. దానివైపు మనం చూడకూడదు. సమర్పించుడా అంటే దేవుడి నామం నిమిత్తం ఏదైతే వదిలేసామో ఇక మళ్ళా వెళ్ళి ప్రభువా తీసుకున్నా, దయచేసి సమర్పించుట అంటే దాన్ని విడిచిపెట్టుట. ఎంతమంది విడిచిపెడదాం అనుకున్నారు? సీరియల్లా, చెత్త ప్రోగ్రాంలా? నాలుగవదిగా మీరు గమనించడం, ఒకటి నువ్వు దేవుడి సన్నిధానానికి వచ్చేది, రెండవది నువ్వు దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి టైం, నువ్వు దేవుడు థ్యాంక్స్ చెప్పడం, మూడవది దేవుడు ఏదైనా సరే ఆయన తీసివేయాలంటే నువ్వు దాన్ని తీసివేసి థ్యాంక్స్ చెప్పు. నాలుగవ కార్యం ఏమంటే కృతజ్ఞత అర్పణ. అర్పణ లేనటువంటి థ్యాంక్స్ అనేది దేవుడికి చెందదు. మీరు వెళ్ళిన తర్వాత 100వ కీర్తన మీరు చదవండి. సరే, ఇప్పుడు వరకు మనం ఏమంటే థ్యాంక్స్ చెప్పే దాని గురించి గమనించాం, కృతజ్ఞతల. అయితే ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి? ఇప్పుడు మీరు చెప్తారండి. ఇప్పుడు గుణలక్షణాలు చెప్పండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదేమో దేవునికి థ్యాంక్స్ చెప్పేది, ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలు చెప్పండి. దేవుడి యొక్క గుణలక్షణాలు అంటే, అవును ఈ చెట్టు ఇలా పొడవుగా ఉన్నది, ఈ చెట్టుకి ఆకులు ఉన్నవి, ఈ చెట్టులు ముదురు గ్రీన్లో ఉన్నవి, ఇది దీనిలో నుంచి ఈ చెట్టులో నుంచి ముదురు గ్రీన్గా ఉన్నది. కాబట్టి ఇలాగా దీన్ని మనం వివరించడం. ఇప్పుడు యేసులో ఏమున్నదంటే ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమను మేము ఎవరితో కూడా మేము సరిపోల్చలేం. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉండాలంటే నిన్ను నన్ను ఆయన ఏం చేయాలి? సరిదిద్ది తీరాలి. ఎంతమంది సరిదిద్దబడ్డానికి? తన ప్రియులను ఒకవేళ సరిదిద్దకపోతే వాళ్ళు ఏమంటే, మీకు తెలుసు కదా, బాస్టర్డ్స్ అని ఉంది, అంటే తప్పుడుగా పుట్టినోళ్ళు అంట. ఒకవేళ దేవుడి వల్ల నువ్వు పుడితే, మీరు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక, అంటే కొంతమంది డౌట్ క్లియర్ చేయడానికి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, నన్ను దేవుడు సరిదిద్దడం నాకు ఇష్టం లేదు, మా అమ్మ సరిదిద్దితే నాకు ఇష్టం లేదు, మా నాన్న సరిదిద్దితే మాకు ఇష్టం లేదు. 12వ అధ్యాయము 5వ వచనమండి. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షణను తృణీకరించుకుము. ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? ఎంతమంది గద్దించాలని కోరుకుంటున్నా? ఆయన ఊరికినే గద్దించడానికి ఆయనకి వేరే పనులేమి లేవా దేవుడికి? దేవుడు మనల్ని గద్దించాడంటే మనలో ఏదో నచ్చలేదు కాబట్టి దేవుడు మనల్ని సరిదిద్దే దేవుడు. ఇంకొంచెం అండి. నా కుమారుడా,
ప్రభువుచే శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ఏంటి మాట మాటకి పత్రికలో నుంచి మీరు గమనించండి. పౌలుని మీరు చూడండి, లేకపోతే పేతుని మీరు చూడండి, యోహాన్ని మీరు చూడండి. పెద్దలారా, పిల్లలారా, యవనస్తులారా, వృద్ధులారా అంటే సెపరేట్గా. ఒకవేళ పేతురు పత్రికలో మనం 5లో చదివాం, అందులో కూడా ఏమన్నదంటే పెద్దలైన వారికి నేను రాయినది, చిన్నపిల్లలైన వారికి నేను రాయినది, యవనస్తులైన వారికి నేను రాయినది, కాబట్టి విధవరాలైన వారికి నేను రాయినది, కన్యకలైన వారికి నేను రాయినది. అంటే విడగొట్టి మీరు ఇలాగ ఉండండి. పెద్దవారైతే పెద్ద రకంతో ఉండండి, చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళకు లోబడండి, యవనస్తులైతే యవన ప్రాయంలో మీరు జయించారు, మీరు పాపాన్ని జయించారు, మీరు యోసేపుల వలె మీరు ఉంటున్నారు. ఆమేన్. అంటే విడగొట్టి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విడగొట్టి చెప్పేదానిలో ఒకవేళ నువ్వు కుమారుడు అయితే, ఒకవేళ నువ్వు కుమార్తె అయితే, దేవుడు చేసే శిక్షను నువ్వెన్నడూ తృణీకరించావు. కిందకి వెళ్దామండి, 7వ వచనమండి, అది పైనుంచి కింద వరకు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అమ్మ, మిమ్మల్ని మీ నాన్నగారు ఎవరైనా గద్దించారా? ఎవరు గద్దించరా? మా నాన్నగారు గద్దించడమే కాదు, ఎగిరి తన్నేవాడు. అయితే నేను తప్పించుకునేవాడిని, మా అన్నయ్యకి తగిలేయి. ఆ నిజం కూడా చెప్పాలి. కారణం ఎందుకంటే నన్ను తన్నేటప్పుడు అడ్డుపడ్డానికి ఒకళ్ళు ఉన్నారు, పెంపుడు తల్లి ఉంది. కాబట్టి ఆ పెంపుడు తల్లి వచ్చి ఇలా పడిపోయి బోర్ నేడు చేసేది. ఆ ముఖం చూడగానే తన్నేవాడికి కూడా అని వదిలిపెట్టావు. కాబట్టి ఏడ్చేవాళ్ళు వెనకాల ఉండబట్టి తన్నులు తప్పాయి. కాబట్టి గమనించండి, దండించువాడు ఆయనే, అడ్డుపడేవాడు ఆయనే. అదే ఈ క్యారెక్టర్ కోసమే దేవుడు యేసు. దండించువాడు దేవుడు, అడ్డుపడేవాడు యేసు. ఆమేన్. రెండూ జరుగుతున్నాయి. కొన్ని ఇళ్లలో ఏమంటారంటే, తన్నండి, తాడుతో కాదు, బెల్ట్ తీయండి, నార తీయండి, నరాలు బయటికి లాగండి, ఊడిపోవాలి చర్మం, అది కాల్చి పెట్టండి వాతలు. ఇలా ఎలా ఉంటుంది? అసలు నువ్వు కన్నావా, లేకపోతే నన్ను ఎక్కడి నుంచైనా తీసుకొచ్చావు? ఎవరైనా ఏమంటారు? ఒకవేళ ఏ తల్లైనా వెనకాలంటే తన్నండి బాగా, ఎల్లు ముందుకెళ్ళు, ఏమంటే అసలు దెబ్బలు తగలట్లేదు, ఎల్లు, నేను వెనక నుంచి కొడతా, మీరు ముందు నుంచి కొట్టండి. మా ఎలా ఉంటుంది అంటే పచ్చడి కింద ఉంటుంది, అంతే కదా. రోడ్లో వేసి ఎలా కొడతారు పచ్చడి కొట్టేటప్పుడు? అటు ఒకళ్ళు రోగంతో, ఇటు ఒకళ్ళు పోటోళ్ళు, అటు నుంచి ఏం చేస్తారు, అటు పచ్చడి అంతా ఏమవుద్ది, పండు మిరగాయ పచ్చడి తయారవుద్ది. అందుకని ఎదర నాన్న, వెనకాల అమ్మ, ఇద్దరు కలిసి కొడితే ఏమవుతుంది? బాబో, ఇక నాకు బతకాలని లేదు. ఎవరైనా చేతులు ఎత్తేస్తారు, ఆఖరికి ఒకటి అంటారు, చంపేస్తారు, చంపేయండి, సరే వదిలేద్దామని. వాళ్ళు ఆ మాట నాకు వదిలేస్తారు. దయచేసి గమనించండి, దేవుడు 2 కార్యాలు కలిగిన వాడు, దండించువాడు, ఆయనే అడ్డుపడేవాడు. ఆమేన్. దేవుడు అంత దయలేని వాడు కాదు, అంటే అటు ఇటు నలకొట్టేవాడు కాదు. దేవుడు సహాయపడగా ఆయన సింహాసనం మీద తీర్పు తీరుస్తూ ఉంటే మోషేలో నుంచి ఆయన అడ్డుపడి, ప్రభువా, ఆ జనులను వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళడానికి నువ్వు తీసుకొని వెళ్ళలేకే ఈ అరణ్యంలో చంపేశారనుకుంటారు ప్రభువా అన్నాడు. మోషే అడ్డుపడ్డా లేదా? మోషేలో ఉన్న క్రీస్తు. ఇది చదువుదాం. హెబ్రీ పత్రిక 12:7. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే, బాస్టర్డ్స్ అంటే అక్రమంగా పుట్టినోడు అంట. నన్ను దేవుడు గద్దించకూడదు, దేవుడు నన్ను కోపడకూడదు, దేవుడు సరి చేయకూడదు అంటే ఉంపుడు గత్తికి పుట్టినోళ్ళు అంట. దానిలో చెప్పాలంటే అక్రమంగా పుట్టినోడు అంటే భార్య భర్తల వల్ల పుట్టినోడైతే ఆ మాట అన్నాడంట. అక్రమంగా పుట్టినవాడు అంటాడంట, నువ్వెవడో నన్ను కొట్టడానికి అంటే. ఒకవేళ తండ్రి నువ్వెవడవంట, అరే నీకు భోజనం పెట్టినప్పుడు నువ్వెవడవని నన్ను అడగలేదే, నువ్వెవడవా మాట మాట్లాడితే కొడతావు. ఒకవేళ తండ్రి మీద తల్లి మీద తిరగబడితే ఏమంటాం మనం?
మీరే చెప్పండి, ఏమంటారు అలాగనే వాళ్ళని? దేవుళ్ళో ఉన్న గుణలక్షణం తన ప్రియులను ఆయన సరిదిద్దును. ఆయన మనకి స్తోత్రం. అదే కాకుండా మూడవది, మొదటిది దేవుడు ఆయన తన ప్రియులను ప్రేమించును, రెండవది ఆయన తన సరిదిద్దును. ఆమేన్. మూడవ దానికి వచ్చాం. మొదటిదేమో ప్రేమించుట, రెండవదేమో సరిదిద్దుట, మూడవది ఎవరి సలహాల మీద ఆయన ఆధారపడడు. కారణం ఏమంటే మీకు నాకు ఆ పేరు లేదు, ఆయనకు ఒక పేరున్నది, ఆయన ఆలోచనకర్త. కాబట్టి ఆయన ఎవరి మీద ఆధారపడ్డు. ఆయన సృష్టి యావత్తు కలుగు చేసినప్పుడు ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన చేశాను. ఎంతమంది సమ్మతించగలరు? నాలుగవది, దేవుడు దెయ్యమును కూడా సాధనంగా వాడుకుంటాడు. కాబట్టి ఈ విషయంలో మనం ఒప్పుకోవాలి. మీరు గమనించండి, మాట్లాడితే రోడ్డు మీదకి వెళ్ళే వాళ్ళని ఏ తల్లి అయినా ఏమంటుందండి, అడుగడుగో బూచోడు అంటాడు. అక్కడ ఎవరు ఉండరు. అడుగడుగో బూచోడు, బాబు పట్టుకెళ్ళిపో, అన్నం తినట్లేదు. మనం ఏమంటామంటే వాళ్ళకి అన్నం పెట్టినా వీళ్ళకి అన్నం, అదేంటో వీళ్ళని తినమంటే తినరు, ఆ పక్కనోడికి పెట్టా అంటే పెట్టంటారు. వీళ్ళు ఇలా తింటారు. అంటే చిన్నప్పటి నుంచే ఇంకొకటి తిన్నిచ్చే. అమ్మ మీకు అర్థమైందా లేదా? వీళ్ళకి పెట్టేటప్పుడు వీళ్ళు తినరు. అగో పక్కన ఎలీషా ఉన్నాడు, పెట్టమంటాడు, వద్దు నాకే పెట్టండి. అంటే అసలు ఏం స్వభావం ఇది? దేవుడు కరుణించను కాక. ఆయన మనకి స్తోత్రం. దయచేసి గమనించండి, దేవుడు ఊరికనే బెదిరించే దేవుడు కాదు. చెప్పి దెయ్యానికి అప్పగించాక ఆ దెయ్యం ఎప్పుడైతే వ్యాధితోనో దేనితోనో చీల్చి చెండాడాక అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, అదిగో దెయ్యాన్ని కూడా నేను వాడుకోగలను, నీకు అర్థమైంది ప్రభు అని రా ఇట్రా మరలా దేవుడు చేర్చుకోగలిగినవాడు. ఐదవ కార్యం, దేవుడు ఎల్లప్పుడూ తన నియమ ప్రకారంగా పనిచేస్తాడు. అంటే బైబిల్లో ఒకటి చెప్పి దేవుడు ఇంకొకటి చేయడండి. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, బైబిల్లో మీరు ఇది మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే చాలాసార్లు నాతో 2-3 అన్నారు, పాస్ గారండి, సహించగలిగిన దానికంటే దేవుడు ఎక్కువ శోధింపబడనివ్వడు అన్నారు కదా. మరి నాకు ఈ శోధన ఎందుకు వస్తున్నది? యాకోబు రాసిన పత్రిక ఇది చాలామందికి ఒక్క నిమిషం, శోధన గురించి ఇక్కడ మొదటి అధ్యాయంలోనే ఉందండి. మరొక కార్యాన్ని చూద్దాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, శోధన గురించి యాకోబు రాశాను, శోధన గురించి పౌలు రాశానండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము దయచేసి ఎవరికి ఎటువంటి అంటే ఎవరైనా బలహీనమైతే వాళ్ళని చులకనగా చేయొద్దు. ఎవరి దాకా బాధ వస్తే, నేను కొన్నిసార్లు చెప్పేది మీకు ఘాటుగా ఉండాలని నేను చెప్తూ ఉంటాను. ఎవరి కిందకి నీళ్ళు వస్తే వాళ్ళకి అర్థమవుతాయి అంటారు. అంటే మనం మామూలుగా వాడుక మాట, చాలాసార్లు ఎదుటోడు బాధపడతా ఉంటే మనకు తెలియదు. కానీ ఆ బాధ మన దాకా వచ్చినప్పుడు మనకేమర్థమవుతుందంటే, నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ వాళ్ళు అప్పుడు ఎంత బాధపడి ఉంటారు. అది పిల్లల గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, కొన్నిసార్లు ఆర్థికంగా పడే ఇబ్బందులు కావచ్చు. అంటే ఇంకొకడు బాధపడతా ఉంటే, ఏముంది అందులో పెద్ద బాధపడతావేంటి, విశ్వాసం లేదా, దేవుణ్ణి అడుగు అంటావు. అందరూ మనం ఆ సలహాలు చెప్పిన వాడమే. పదే నువ్వు ఎక్కువ చెప్తున్నావు ఆగు అని దేవుడు ఏం చేస్తారంటే, అంటే మనం అన్నింటికీ నడుము కట్టుకొని దేనికంటే మాటకి బాధ అంటారు. నమ్మకం లేదా? మొన్న నాకు తలకాయ నొప్పి వచ్చింది, ప్రభువా క్షమించు, నన్ను స్వస్థపరచంటే దేవుడు తలకాయ నొప్పి తీశారు. మొన్న కడుపు నొప్పి వచ్చింది, అరగడం లేదు, ప్రభువా నాకు స్వస్థతనేమంటే ఇచ్చాడు. ఎందుకు మీరు మాట్లాడితే అలాగంటారు అని ముఖం ఎలా పెట్టుకొని అలా పెట్టుకొని అనేప్పటికీ వాళ్ళ ధ్యానంగా చూసి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, కొంచెం అర్థమైందండి, కొంచెం టైట్గా చేస్తాడు.
కొంచెం టైట్గా చేసి అందరం కైలా ధ్యానంగా ఏమైంది విశ్వాసం లేదు చెప్పావుగా అందరికీ. శ్వాసం లేదా ప్రార్థన చేసుకుంటే అది పోతుంది ఇది పోతుంది, నీకు పోవటం లేదా? అందుకని కొన్నిసార్లు దేవుడు టైట్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ సలహాలే వద్దు ఎవరికి వాళ్ళకి దేవుడు ఛేదిస్తూ ఉంటాడు. అర్థమైంది అనుకుంటున్నాను. మన దాకా వస్తే మనకు అర్థమవుతుంది. అందుకని తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు అడగకుండా జాగ్రత్తగా ఉండాలి. 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. చాలాసార్లు దీన్ని మనం నమ్మమండి. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన నియమానికి దాటి ఏ పని చేయడు. అంటే మనం ఎంతవరకు సహించగలమో తెలుసు. ఎవరో ఒకడు చెప్పడం విన్నాను. ఒక గోల్డ్ మెడలిస్ట్ అండి, 260 కేజీలో ఎంతో ఆమె వెయిట్ లిఫ్టర్ అంటారు. సామాన్యంగా ఒక మనిషి ఎంత పైకి ఎత్తుతారు? ఒకవేళ కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు ఒక 25 కిలోలు ఎత్తమన్నాం అనుకోండి, వాళ్ళు 25 కిలోలు ఎత్తుతారు. కొంచెం బలమైన వాళ్ళు ఉన్నారనుకో, 50 కిలోలు ఎత్తమంటే 50 ఎత్తుతారు. వెయిట్ లిఫ్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అటు ఇటు పెట్టుకొని 100 కిలోలు వాళ్ళు పెట్టుకొని దాన్ని సూత్ర ప్రకారం ఎత్తబోతే వెన్నెముకలు ఇరిగిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకొని వాళ్ళు వెయిట్ ఎత్తేటప్పుడు కూడా 100 నుంచి 10 అలాగా 150 160 ఇలాగ ఒక వ్యక్తి దగ్గరగా 200 చిల్లర ఎత్తి గోల్డ్ మెడల్ సంపాదించింది ఒక ఆవిడ. అయితే అందరూ కూడా జేజేలు కొట్టారు. కానీ ఈసారి మొయ్యగలిగిన దానికంటే ఇంకొంచెం బరువు ఎక్కువ వేసుకుందండి. ఆమె ఎప్పుడైతే ఇంకొంచెం బరువు ఎత్తుకున్నదో దాన్ని వెయిట్ ఎత్తే సమయంలో జస్ట్ అట్లా కాలు వాళ్ళు వెంటనే వెనక్కి లేపుతారు, లేకపోతే అమాంత పడతారు. ఇంత వెయిట్ లేపేపటికి ఇది పైనుంచి షోల్డర్ మీద నుంచి ఇలా లేపడానికి కుదరలేదు. ఇక వెయిట్ ఎక్కువైపోయింది. ఈ షోల్డర్ మీద నుంచి ఇలాగనేలోపు మనిషి ఏమైపోయిందంటే ఒక్కసారిగా వెనకబడేపటికి ఈ 275 కిలోలు ఎంతో ఈ పీకమే పడిపోయి ఉన్నపాటే గిలగిల్లాడుతూ చచ్చిపోయింది. గోల్డ్ మెడల్ సంపాదించింది మన ఇండియా తరపున. ఒకరు చెప్తుంటే నేను జస్ట్ అలా ఫోటో కూడా చూశాను, కానీ దాన్ని నేను చదవదలుచుకోలేదు, వినదలుచుకోలేదు. దేవుడికి తెలుసు నువ్వెంత బరువు మోయగలవో నేను ఎంత మోయగలవు. అందుకనే దేవుడు ఎన్నడూ కూడా నియమ ప్రకారము ఆయన పోరాడే దేవుడు కాదు. అంటే ఆయన చట్టాన్ని ఆయన దాటి వెళ్ళడు. ఒక వాక్యం చెప్పారంటే నువ్వెంతవరకు సహించగలవో దేవుడు తెలుసు, నేనెంతవరకు సహించగలవో తెలుసు. కానీ మనం ఏమంటున్నామంటే దేవుని మీద అభాండం మోపుతున్నావు. సహించిన దానికంటే నువ్వు ఎక్కువగా శోధించవు, ఎక్కువగా పరీక్షకు అప్పగించవు అని బైబిల్ చెప్తుంది కదా. ప్రభువా ఎందుకని నేను దీన్ని సహించలేకపోతున్నాను, ఎక్కువగా ఉన్నదంటే ప్రభు అంటారు నీకు అర్థం కావడం లేదేమో, శోధనలో కూడా నేను నీతోనే ఉన్నాను, శోధనలో కూడా నేను నీ పక్కనే ఉన్నాను. నిలబడ్డది నువ్వు కాదు, కానీ నీ మీద కాడి కనబడుతున్నది, బరువు నా మీద ఉంది. మోసేది నేను, కాడి నీ మీద ఉంది. నువ్వు కాడిని చూసేమంటున్నావంటే నాకు ఎక్కువ బరువు అంటున్నావు, కానీ మోస్తున్నదంతా నేనే. దేవుడు ఎప్పుడు కూడా తన నియమానికి మించి ఆయన పనిచేసే దేవుడు కాదు. ఆయన చట్టాన్ని ఆయన దాటడం. ఎంతమందికి అర్థమైందని. అదే కాకుండా 6వది, దేవుడు తన ప్రజలను మరణం యొక్క అంచులో నుంచి కాపాడగలడు, మరణంలో కూడా కాపాడగలడు. ఎంతమంది దీన్ని అంగీకరించగలరు? యాయిర్ని మీరు గమనించండి. నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నదన్నారు. ఆయన చాలా తేలికేమన్నారంటే కేవలం నమ్మిక మాత్రం ఉంచు, కేవలం నమ్మిక మాత్రం. అతను చాలా కలవరపడుతున్నాడు. నా సంఘాన్ని, నేను వెళ్ళేటువంటి గొప్ప మతశాఖను వాళ్ళందరినీ కూడా కాదనుకుని వచ్చాను. నా కుమార్తె చావు బ్రతుకులో ఉన్నది, ఒక్కసారి వచ్చి అమ్మే చేయి పెట్టి ప్రార్థన చేయను. వెంటనే ఆ వ్యక్తి వచ్చి అన్నాడు,
బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు. ఆల్రెడీ పాప చనిపోయింది, కానీ సమాధి కార్యక్రమం చూసుకున్నంత దాదా వెళ్దాం పదం. కానీ ఆయన ఏమంటున్నాడే, కేవలం నమ్ము. అంటే దేవుడు మరణానికి యువతలు కాపాడగలడు, మరణం లోపల కాపాడగలడు. సింహాల బోను బయట కాపాడగలడు, సింహాల గుహలో కాపాడగలడు. అగ్నికి బయట కాపాడగలడు, అగ్ని లోపల కూడా కాపాడగలడు. ఇది దేవుని యొక్క గుణ లక్షణాల్లో ముఖ్యమైనది. అంటే దేవుడు ఈ పరిమితిలోనే రక్షించగలడు అనడానికి లేదు. పరిస్థితులు దాటిపోయినా దానిలో నుంచి దేవుడు కాపాడగలిగిన దేవుడు. ఆమేన్. అయితే ఒక కార్యం నేను 7వది ముగింపుగా చెప్పాలి. దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమిలో మాత్రమే హెచ్చించుట కాదు, వాగ్దాన భూమికి బయట కూడా దేవుడు హెచ్చించగలడు. నా మాట మీకు ఎంతమందికి అర్థమైంది? అంటే చాలాసార్లు మనం ఏమంటామంటే, వాగ్దాన భూమి, మనకున్న వాగ్దాన భూమి బైబిల్ అండి. ఇశ్రాయేలుకు వాగ్దాన భూమి ఏమంటే పాలస్తీనా, కనాను దేశం. కనాను దేశంలో ఉన్నంతకాలం కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దీవిస్తాడు. అయితే కనాను దేశంలో నుంచి బయటకు అడుగుపెట్టారా, ఇందులో నుంచి ఎప్పుడైతే వాళ్ళు అడుగుపెట్టారో వారు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు తప్పనిసరిగా, మీరు దావీదుని మీరు గమనించండి, సౌలు ఈటు విసురుతున్నాడు అంటే వెంట్రుక వాసిలో వెళ్ళిపోతుంది. అంటే ప్రక్క నుంచి అతను పాట పాడుతానే ఉన్నాడు. సౌల్లో నుంచి ఈవిల్ స్పిరిట్ అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తానే అతను పీడించబడతా ఏమీ తెలియకుండా దావీదు దాన్ని తీసుకొని మెల్లిగా అలాగా పాట పాడుతాడు. కానీ ఆ ఈటు తీసుకున్నాడు, కరెక్ట్గా కొడితే దావీదున గొల్యాతును అతను కొడితే ఎక్కడ తగిలింది, వీడిని కొడితే ఎక్కడ తగిలి చచ్చిపోవాలి. గురి పెట్టుకున్నాడంట. ఈ ఈటు పెట్టుకొని ఎలా కొడితే చచ్చిపోతాడని గురి పెడతాడు. కానీ దావీదేమో పరిశుద్ధాత్మలో నుంచి, తన్మయత్వంలో నుంచి ఆ వీణను మీటుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాన్ని మీడుతూ ఉండగానే ఒక్కసారిగా సడన్గా దెయ్యం అటాక్ చేయగానే చాచి ఒక్కసారి కొట్టాడు. ఏంటని చూసేవాడు ఈటెళ్ళి అక్కడ దిగబడేది. అక్కడ చూశాడు, పెద్ద కళ్ళు చేసుకొని ఎలా చూస్తున్నాడు. అరే నేను చూసేలోపే నాకు అర్థం కాలేదు, నన్ను చంపడానికి లేచి వచ్చేప్పటికి పరుగులు పెట్టుకుంటూ పారిపోతా. ఇక లాభం లేదు, నేను ఈ దేశంలో ఉంటే నన్ను బాధ. ప్రవక్త అంటున్నాడు, యోధా దేశంలో ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. యోధా దేశంలో ఉండంటే అమ్మో నేను ఇక యోధా దేశంలో ఉండను, ఆ సౌలు నన్ను బతికించలేడని దేశం కాని దేశంలో ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళి ఉమ్మంతా కార్చుకుంటున్నాడు. ఈ నోట్లో నుంచి ఉమ్మ ఎలా కారిపోతుందో దావీదుకి. ఇలా తీసుకొని గోడ ఇలా గీకుతున్నాడు. ఇలా తీసుకొని ఎలాగా అన్నాడు, హే వాడు ఎందుకు తీసుకొచ్చారు నా దగ్గరికి అంటున్నాడు ఆకీషు రాజు. వాడు వెర్రివాళ్ళలాగా ఉన్నాడు. హే వీడిని సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా నీ పాటలు పాడింది వీడి కోసమేనా? అవుననగాని వాగ్దాన భూమి దాటి బయటికి వెళ్ళాడు దావీదు. అతను ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో ఫలించటం లేదు. కానీ ఇక నన్ను చంపేస్తారేమో అనుకొని ఇక ఒక్కసారిగా ఉమ్మంతా కాచుకుంటున్నాడు. ఈ గోళ్ళు ఎలాగనుకుంటున్నాడు, ఆ గోళ్ళతో గీరుతున్నాడు, తలుపు పట్టుకొని గీరుతున్నాడు. ఏయ్ వీడిని బయటికి నెట్టేయండి. మర్చిపోవద్దు, నీకు నీవుగా ఎప్పుడైతే బయట దాటి వెళతావో ఎవరో ఒకరు సహాయం కోసం నువ్వొక మానసికమైన రోగివైపోతావు. ఎన్నడూ బైబిల్ దాటి వెళ్ళి ఎవరో సహాయం దొరుకుద్ది అనుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగొద్దు. నీకు ఏ సహాయం ఎలా చేయాలో దేవుడు తెలుసు, ఆయన ఎలాగైనా చేయగలరు. ఎంతమంది ఆమెనంటున్నా? ఇక్కడ మీరు గమనించండి, వాగ్దాన భూమిలో దేవుడు దీవించగలడు. కొన్ని అంశాలు చూద్దాం. వాగ్దాన భూమిలో దేవుడు దీవించగలడు. వారిగా వెళితే కనుక ఫెయిల్ అయిపోతారు. కానీ దేవుడే వారిని వాగ్దాన భూమిలోంచి బయటకు పెట్టారనుకోండి, దేవుడు కరుణించును గాక. ఇప్పుడు మీరు వీళ్ళని చూసి మనం ముగిద్దాం, మన టైం అయింది.
ఏ దేవుడైతే సొంత దేశంలో దావీదుని హెచ్చించెను, ప్రవక్త అంటున్నాడు, గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల దొడ్డిలో నుంచి, ఆ గొర్రెలు మేపే దానిలో నుంచి దావీదుని తీసుకొని దేవుడు హెచ్చించానంట. కారణం ఏమంటే దావీదు ఎప్పుడు చూసినా యెహోవా నా కాపరి, ఓ నాకే కొదువాలేదు, నాకే కొదువాలేదు. కారణం ఏమంటే ఇతర పాటలే పాటలు, గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు పాటలు, పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పాటలు, బావి దగ్గరికి వెళ్ళినప్పుడు పాటలు, ఆ గొర్రెలతో ఇంటికి వెళ్ళేటప్పుడు పాటలు, బయటకు వచ్చేటప్పుడు పాటలు. యెహోవా నా కాపరి, నాకు లేమి, దేనిలో నాకు కొదువు లేదు, ఆహారంలో కొదువు లేదు, వస్త్రాల్లో నాకు కొదువు లేదు, నాకు అవసరమైంది ఏది లేదు, ఆయన నాకు కాపరి, నా గురించి ఆయనే జాగ్రత్త తీసుకున్నాను, నేను ఈ గొర్రెల గురించి జాగ్రత్త తీసుకున్నాను, నా గురించి ఆయన జాగ్రత్త తీసుకున్నాను. పాటలే పాటలు. ఇప్పుడు ఆ గొర్రెల మధ్యలో నుంచి పైకెత్తింది ఎవరు? నువ్వు ఎంత చిన్నవాడివైనా, నువ్వెంత హీనస్థితిలో ఉన్నా, నువ్వెప్పుడైతే ఆయన పాడి స్తుతిస్తావో నిన్ను ఆయన హెచ్చించును, ఆయన హెచ్చించును. ఎంతమంది ఉన్నారు? మోషేని మీరు గమనించండి. మోషే వాగ్దాన భూమిలో లేడు, కానీ ఇదే మోషేని దేవుడు ఐగుప్తులో, దేవుడు మోషేని హెచ్చించాను. ఐగుప్తులో ఉన్న వారంతా కూడా మోషే మోషే మోషే, ఐగుప్తులో ప్రతి ఒక్కడు కూడా మోషే అంటున్నారు. కారణం ఏమంటే వాగ్దాన భూమిలోనికి వెళ్ళే దారిలో మోషే ఉన్నాడు. మోషే ఉండడమే కాకుండా దేవుడి కోసం అన్నీ వదిలిపెట్టిన వాడని, దేవుడి కోసం అన్నీ వదిలిపెట్టగానే నా కోసం అన్నీ వదిలిపెట్టిన వాడని ఇప్పుడు దేవుడు మోషేని ఐగుప్తులో, వాగ్దాన భూమిలో కాదు, ఐగుప్తులో ఉండగా దేవుడు మోషేని ఆయన హెచ్చించారు. ఎంతమంది ఉన్నారండి? మరి యోసేపు సంగతి ఏంటి? యోసేపు వాగ్దాన భూమిలో ఉన్నాడా? యోసేపు ఉన్నది ఎక్కడండి? యోసేపు ఉన్నది ఐగుప్తులో. ఐగుప్తులో ఉన్న వానిని ఇప్పుడు ఫరో యొక్క కుడి పార్శ్వమునకు దేవుడు ఎత్తాడండి. ఏ పార్శ్వమునకండి? ఏ పార్శ్వం అండి? ఫరో ఆ కాలంలో ఉన్నటువంటి ప్రపంచం అంతట్లో కూడా గొప్ప పేరు కలిగిన వాడు ఫరో. అతని సింహాసనం మీద ఉంటే ప్రవక్త ఏమన్నాడంటే, యోసేపుని తీసుకొని, యోసేపు అక్కడికి వచ్చినది ఎలాగంటే ఒక బానిస. అతనేమి ఊరినే పిక్నిక్ వెళ్ళలేదండి. సొంత అన్నలు కొట్టి అతన్ని అమ్మివేసిన వాడు బానిసత్వానికి వెళ్ళి అతనికి ఒక కళ ఉన్నదంట, అతనికి ఒక దర్శనం ఉన్నది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనానికి నేను అవిధేయుడను కాను, ఆ పరలోకపు దర్శనమునకు నేను అవిధేయుడను కాను. అది దేవుడు నెరవేర్చును, దేవుడు నెరవేర్చును, దేవుడు నెరవేర్చును. ఒకవేళ ఎవరో స్త్రీ కనబడ్డా, ఓ నేను దానికి వెళ్ళను, నేను నా శరీరం అపవిత్రం చేసుకోను. ఒకవేళ పోతి వారి భార్య వచ్చినా నా శరీరం నేను అపవిత్రం చేసుకోను. కారణం ఏమంటే నాకు ఒక దర్శనం అన్నది. అతను జైల్లోకి వెళ్ళినా నాకు ఒక దర్శనం అన్నది. నన్ను నేను అపవిత్రం చేసుకోను. వాళ్ళ మాటల్లో అపవిత్రత, నేను నా మాటల్లో అపవిత్రం చేసుకోను. దేవుడు లేవనెత్తి ఫరో యొక్క కుడి పార్శ్వమున దేవుడు ఆశీనుడిగా నిలబెట్టను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షూషాను కోటలో ఉండగా పరాయి దేశంలో నెహెమ్యాను పైకెత్తి దేవుడు పాత్రనిచ్చేటట్టుగా నిలబెట్టను. ఎంతమంది ఆమెను అంటున్నాను? దానియేలు మీరు గమనించండి. బబులోను దేశంలో ఉండగా అక్కడ ముగ్గురు ప్రధానుల్లో దానియేలును లేవనెత్తి ముగ్గురు ప్రధానుల్లోనే ప్రధానిగా, సొంత దేశంలోనా బయట దేశంలోనా, మోషేని దేవుడు పైకెత్తాను, యోసేపుని దేవుడు పైకెత్తాను, ఆమె నెహెమ్యాని దేవుడు పైకెత్తాను, దానియేలుని దేవుడు పైకెత్తాను. ఎంతమంది ఉన్నారండి? ఇంకా చాలా విచిత్రమైన కార్యం గమనించండి. మీరు ఎప్పుడైతే ఎస్తేరు గ్రంథం చదువుతారో మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అహష్వేరోషు యొక్క రాజు, అతని రాజ్యము, అతని రాజ్యాధికారము, అతని హోదా ఇవన్నీ కనపడి. ఇదే ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయంలోకి రండి. మొర్దెకై వస్త్రాలు, మొర్దెకై హోదా, మొర్దెకై హెచ్చించుట. ఎస్తేరు గ్రంథం ప్రారంభమేమో అహష్వేరోషు రాజుల గురించి ఉంటుంది. ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయంలోనేమో ఎక్కడో రాజ్యంలో చివరి దగ్గర కూర్చొని అలాగ కాపలా కాసే మొర్దెకైని దేవుడు గుమ్మం దగ్గర లేవనెత్తుతున్నాడు, దేవుడు కోటలోనికి నడుపుతున్నాడు, దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. అవునా కాదా? ఇప్పుడు దేవుడు పైకి ఎత్తగలడా లేదా? ఒకసారి ఎస్తేరు గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్తేర్.
రాజైన అహష్వేరోషు రాజ్యములో రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించాను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు. దేని గురించి అండి? మొర్దెకై ఎక్కడోడండి? గుమ్మం దగ్గరోడు. గుమ్మం దగ్గర కూర్చున్నాడు. దేవుడు ఎక్కడికి లేపుతున్నాడు? రాజు యొక్క మొర్దెకై యొక్క బలమును గూర్చియు. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి, సామర్థ్యము చేత చేసిన కార్యముల గూర్చియు, రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు, రాజు అతని గణపరిచిన సంగతిని గూర్చియు, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు బయట కూడా హెచ్చించగలడా లేదా? ఐగుప్తులో హెచ్చించగలడా? మాధ్యాపర్షాలో హెచ్చించగలడా? బబులోనులో హెచ్చించగలడా? నువ్వు పనిచేసే స్థలంలో హెచ్చించగలడా? నువ్వు ఏం చేసే స్థలమైనా, నువ్వు ఎప్పుడైతే ఆయన బలీయమైన హస్తాల కింద నువ్వు దీనుడుగా ఉంటావో నిన్ను దేవుడు పైకెత్తును. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. అయితే దయచేసి గమనించండి, మనం చాలా కార్యాలను మనం ఎస్తేరు గురించి ఉన్నాం. అయితే ఎస్తేరు యొక్క క్యారెక్టరిస్టిక్స్, దయచేసి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఎందుకని అంత స్థానంలోకి వచ్చింది? కేవలం 5 విషయాలు ఆమె గురించి చెప్పండి. 5. 1, సహజంగానే దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి అందం ఆమెను అక్కడ కూర్చోబెట్టలేదు. సహజమైన అందం ఆమెను తీసుకొచ్చి రాణిగా కూర్చోబెట్టలేదు. 2వది మీరు గమనించండి, సెల్ఫ్ డినయల్ అంటే స్వయంగా తను తాను త్యాగం చేసుకున్న వ్యక్తి అంట. మనం ఏమనుకుంటామంటే దేవుడు హెచ్చించాలనుకుంటావు, కానీ నిన్ను నువ్వేం చేయాలంటే త్యజించుకోవాలి. నీ సొంత ఇష్టాలను వదులుకోవాలి. గొర్రె ఉన్నిని వదులుకున్నట్లుగా, ప్రభువా నువ్వు ఏమైనా చేయగలవు, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని నిన్ను నువ్వేం చేయాలంటే నీ కోరికలు నీ ఇష్టాలు వదులుకోవాలి. అందుకని 2వదిగా ఆమె స్వయం తన సొంత ఇష్టాలను ఆమె త్యాగం చేసినది. 3వ కార్యం, ఒక ధైర్యం కలిగిన స్త్రీ. ఎస్ఆర్ మామూలు వ్యక్తి కాదు, ఒక ధైర్యం కలిగిన స్త్రీ. ఏ విధముగా మీరే గమనించండి, వస్తీని రమ్మంటే రానంతగా చచ్చిపోయింది. ఇప్పుడు రాజు దగ్గరికి రమ్మనకుండా వస్తే చచ్చిపోతారు. ఎంతమందికి మీకు అర్థమైంది? వస్తీని రాజు ఏమన్నాడు? నువ్వు రావాలన్నాడు. ఆమె అన్నది నేను రానన్నది, నువ్వు రాకపోతే వద్దని తరిమేశారు. కానీ ఇప్పుడు రాజు ఏమన్నారంటే, నా అనుమతి లేకుండా నా భార్య నా దగ్గరికి వచ్చి రాజు యొక్క కోటలోనికి అందరి ముందు ఆమె కనబరుచుకోవడానికి ఇష్టం లేదన్న. కానీ ఆమె ఇప్పుడు ధైర్యం చేస్తున్నది. ఇప్పుడు ఆమె ధైర్యం చేస్తున్నది దేనికోసం అంటే, ఇప్పుడు ఆమెలో ఉన్నది ఏమంటే, అవును ఇప్పుడు నేను నా సొంత ఇష్టాల కోసమో గర్వం కోసమో కాదు, కానీ నేను ఇప్పుడు రాజు దగ్గర నిలబడేదానికి ఒక దేవుని యొక్క ముఖ్యమైన ఒక సంకల్పం ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవునికి కావాల్సింది పిరికి వాళ్ళు కాదు, దేవుడు వాక్యం కోసం నిలబడడానికి ధైర్యవంతులు కావాలి. కాబట్టి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి తను తాను త్యజించుకోవడమే కాదు, ధైర్యంగా వెళ్ళి రాజు దగ్గర నిలబడుతుంది. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగాని అందరూ బెక్కమొఖాలు పెట్టారు. అయ్యో ఆమె వచ్చినది కాబట్టి ఆమెని రాజు ఖడ్గమును చాపి చంపేస్తాడేమనుకుంటే, ఖడ్గాను చాపలేదు కానీ రాజదండమును చాపి నీకేం కావాలండి, నీకేం కావాలి? ఆమెలో ఉన్న 3వ లక్షణాన్ని గమనించండి, ధైర్యం కలిగిన స్త్రీ. ఆమెలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ ఏమంటే, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఎస్తేరు జ్ఞానము కలిగిన స్త్రీ, యెషయా జ్ఞానము కలిగిన వాడు, యాకోబు జ్ఞానము కలిగిన వాడు, ఓ దేవుని విశ్వాసి జ్ఞానము కలిగిన వాడు. ఎందుకని రాజు దగ్గరికి వచ్చి వెంటనే చెప్పడం లేదు, రాజు దగ్గరికి రావడమే వచ్చి, ఎందుకంటే శత్రువు కుయుక్తిపరుడు. రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మీరేదో హామాన్ అనుకుంటున్నారు, అన్నం పెట్టినప్పుడల్లా లేకపోతే ద్రాక్షారసం ఇచ్చేటప్పుడల్లా ఇంటికి వచ్చినప్పుడల్లా, హామాన్ అంత మంచోడు కాదు మనండి, నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు, హామాన్ మంచోడు కాదంటావేంటి? ఇన్ని ఆస్థానాలకి అతను నాకు ఆలోచనకర్త, నీలో ఏదో తేడాగా ఉన్నట్టుందట. ఏం మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. జ్ఞానము కలిగిన స్త్రీ. రాజుని అంటున్నది, భోజనానికి రండి అని. నీకు ఏం కావాలో చెప్పాను. ఇది టైం కాదు, ఇది చెప్పే టైం కాదు, మళ్ళా భోజనానికి రండి. దయచేసి గమనించండి, జ్ఞానం కలిగిన స్త్రీ ఇంటినే కాదు రాజ్యాన్ని కూడా కట్టగలదు.
ఎంతమంది ఉన్నారు? దయచేసి మీరు గమనించండి. ఊరికే కొంతమంది అంటారు, ఊరికే సొత పెడతావేంటి, అన్నం కూడా తిన్నావు, ఉన్నామా లేదా, జోరిగలాగా సొద పెడతామండి. కొంతమంది ఇసుక్కుంటా ఉంటారు, ఏమి మాట్లాడడం అలా. ఈయన అడుగుతున్నాడు, ఇస్తే నీకు ఏం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో, ఇంకోసారి భోజనానికి రండి. ఇప్పుడు ఆయనకి ఎలాగున్నదంటే, ఆయన ఏమో ద్రాక్షారసం ఆ రోజు తాగడం లేదు, అలాంటి ద్రాక్షారసం ఎప్పుడు తాగుతున్నాడు. అసలు ఏమడుగుద్ది, అసలు ఏమడుగుద్ది, అసలు ఏమడుగుద్ది? జ్ఞానము కలిగిన స్త్రీ శత్రువుని వెంటనే బయట పెట్టలేదు. ఈ కార్యం 4వ కార్యం. 5వ కార్యం, ఆమె యోధా జాతి పట్ల ఒక వేదన కలిగిన స్త్రీ. పౌలు అంటున్నాడు, నా సొంత జనాంగమైనటువంటి యోధా జనాంగం కోసం నాకు నేను వేరే శాపగ్రస్తుడనే నేను ఉండగోరుతున్నాను. కాబట్టి ఆమెలో ఉన్న 5వ లక్షణం ఏమంటే, తన యొక్క వేదన, తన యొక్క బాధ తన జాతి అయినటువంటి అబ్రహాము సంతానమైన యోధా జనాంగం కోసం ఒక వేదన, ఒక దుఃఖం కలిగింది. ఈ రోజున తోటి విశ్వాసన గురించి నీకు నాకేముంది? 5 నేను చెప్పానా? ఒకటేమని చెప్తారండి, సహజమైన సౌందర్యం కొంతవరకే ఉపయోగం. 2వది తన్ను తాను త్యజించుకున్నాను. 3వది ఆమె ఒక ధైర్యం కలిగి. ఎంతమంది ధైర్యం కలిగిన ఆడవాళ్ళు ఉన్నారు? ఆమేన్. 4వది ఆమె జ్ఞానం కలిగినది. 5వది తన సొంత జాతి పట్ల ఒక వేదన, ఒక బాధ కలిగినది. దేవుడు వీటన్నింటినీ ప్రారంభంలోనే చూశాడా? ఓ ఎస్తేర్, ఓ ఎస్తేర్, నేను నిన్ను హెచ్చించేదను. కారణం ఏమంటే, నేను ఏదైతే ప్రమాణం చేశానో ప్రమాణం చేసిన దానికి నువ్వు సరిపోయేదవు. నేను నిన్ను హెచ్చించేదను. ఎంతమంది ఉన్నారు? అయ్యా ఎక్కడి వరకు హెచ్చించాలంటే, మీరు యోబు గ్రంథం అయిపోయిందండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. అక్కడ దేవుడు హెచ్చిస్తున్నాడు. ఓ సాతానా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, నా దాసుడైనటువంటి యోబును నువ్వు చూసావా? చాలా మంచోడయ్యా, అతను యథార్థవంతుడయ్యా, భక్తిపరుడయ్యా అంటానా. ఎలాగుంటుంది వినేవాడికి? ఎలా ఉంటుంది? సాతానుతో యథార్థవంతుడయ్యా యోబు, అతను భక్తిపరుడయ్యా అన్న. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, యోబుని దేవుడు మళ్ళీ 1వ అధ్యాయంలో ఇంకా హెచ్చిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనల్ని హెచ్చించినా 1వ అధ్యాయంలో అతను హెచ్చింపబడ్డాడు, 1వ అధ్యాయంలో అతను హెచ్చింపబడుతున్నాడు. ఎంతమంది హెచ్చింపబడాలనుకున్నా? మనం హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? ఆయన మనం హెచ్చించాలి, ఆయన గుణలక్షణాలు తెలియాలి. నువ్వు ప్రేమ కలిగిన వాడవు, నువ్వు సరిదిద్దే దేవుడవు, ఉన్నామా? కాబట్టి నువ్వెవరైనా సాధారణంగా వాడుకోగలిగిన వాడవు. ఎంతమంది ఆమెను అంటున్నారు? అవును ప్రభువా, నీ కార్యాలన్నీ అద్భుతమైన కార్యాలు. నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను సరిదిద్దావు, నన్ను నీ సాధారణంగా ఎంపిక చేశావు. అదే కాకుండా నువ్వు నీ చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేసే దేవుడో కాదు. నువ్వు నాయన యువతలే కాదు, అవతల నువ్వు లేవనెత్తే దేవుడవు. మరణానికి యువతలు కాపాడగలవు, మరణానికి అవతల నువ్వు కాపాడగలవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఓ ప్రభువా, నీవే గరుడవు, ఒక్క రెప్పపాటులో తుడిచివేయగలవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నువ్వు హెచ్చిస్తే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఎంతమంది ఆయన హెచ్చిద్దాం అనుకోండి? లేచి మనం నిలబడదాం. పూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు. నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్త
సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహాగణుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. సమస్త ఘనతకు నువ్వు అర్హుడైన దేవుడు వేండినావు తండ్రి. మరి రాత్రి కాలం ముందు మాట్లాడినట్లుగా ప్రభువా, మొట్టమొదటిగా మేము మిమ్మల్ని హెచ్చించగలుగునట్లుగా, తరువాత నీ చేత మేము తండ్రి, మరి మా చేత మేము కాదు కానీ ప్రభువా మీరు మమ్మల్ని హెచ్చించున్నట్లుగాను ప్రభువా నీ బలిష్టమైన చేతుల కింద తండ్రి దీన మనసులుగా ఉండుట నేర్పమని అడుగుచూ ఉండినామయ్యా. మరి దానియేలుని ఏ విధంగా హెచ్చించి ఉండినావో హెచ్చింపబడడానికి మునుపు ప్రభువా నీ బలిష్టమైన చేతి క్రింద ఎంతగా అణిగి ఉండి ఉన్నాడో ప్రభువా మా ఏకాగ్రత దాని మీద నిలపడానికి దయచూపండి. నెహెమ్యాను నువ్వు హెచ్చించు మునుపు ప్రభువా, కానీ నీ బలిష్టమైన చేతి క్రింద ప్రభువా తన ప్రజల కొరకు ఎంత ప్రేమను కలిగి ఉండి ఉన్నాడో, తన్ను తాను ఎంత త్యాగపూరితంగా చేసుకునడానికి, తన్ను తాను నలిగిపోవడానికి అయినప్పటికీ, ఎవరు తోడు లేకుండానప్పటికీ ప్రభువా నీ మీద అతని భారాన్ని ఏ విధంగా వేసి ఉన్నాడో నిజంగా నువ్వు అతను విడిచిపెట్టలేదు తండ్రి. మరి ఎక్కడో ఉన్న మొరతకైన ప్రభువా గవిని దగ్గర ఉండవలసిన వాడిని తండ్రి కోటలోనే అత్యున్నతమైన నాయన స్థానంలో నువ్వు నిలబెట్టి ఉండినావు. కానీ దానికి మునుపు ప్రభువా నీ బలిష్టమైన చేతి క్రింద తన ప్రాణాన్ని అర్పించడానికైనప్పటికీ ప్రభువా నీ వాక్కు చెప్పినట్లుగానే ఏ మనుషుని ముందు నేను తల వంచును అని, ఏ మనుషునికి నేను సాష్టాంగపడను అని, ఏ మనుషునికి నేను నమస్కరించును అని నీ బలిష్టమైన చేతి క్రింద అణిగినప్పుడు ప్రభువా అప్పుడు నువ్వు ఏ విధంగా హెచ్చించావో నీ లేఖనాల్లో మేము వినిండినామయ్యా. ఎస్తేరు ఏ విధంగా ప్రభువా తన్ను తాను తండ్రి నీ పాదాల దగ్గర తండ్రి మొర్దెకై కిందను ప్రభువా, మరి హేగే క్రిందను ప్రభువా, రాజు క్రిందను తండ్రి నీ వాక్యము క్రిందను ప్రభువా తన్ను తాను అప్పగించుకునే సమయంలో ఏ విధంగా హెచ్చించి ఉన్నావో మేము విని ఉండినామయ్యా. ఈ స్థలంలో మేము నిలబడి ఉండినామయ్యా. వేరు వేరు వయసుల వారమై ఉండవచ్చును, నువ్వు ఏ వయసులోనే హెచ్చించగలిగిన దేవుడు అయ్యా. అయ్యా 120 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభువా మోషేనే హెచ్చించిన వాడు నీవే తండ్రి. మోషే పేరు గొప్ప చేసిన వాడు ప్రభువా. చిన్నవాడైన సమూయేలును హెచ్చించావయ్యా. యవన ప్రేమను యోసేపును హెచ్చించావయ్యా. అయ్యా వృద్ధులను హెచ్చించగలిగిన దేవుడివి, యవన ప్రేమలో ఉన్నవారు హెచ్చించే దేవుడివి, చిన్నవారిని హెచ్చించే దేవుడివి, స్త్రీలను హెచ్చించే దేవుడివి, పురుషులను హెచ్చించే దేవుడివి, విశ్వాసుని హెచ్చించే దేవుడివి, సేవకుని హెచ్చించే దేవుడివి, ప్రవక్తని హెచ్చింపనే దేవుడు అయ్యా, హెచ్చింపజేసే దేవుడివే ప్రభువా. నాయన మాకు మేముగా వంగుట మా చేతనైతే హెచ్చించడం నీ చేతనవును అని ప్రభువా
నీ లేఖంలో అనేకమైన మాధుర్యం మాకు చూపుచవచ్చు ఉండినావు. మరి ఆ దీవెనలన్నీ నీ వాక్యములో ఉండి ఉండిగా మరి దయచేసి ఆ వాక్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకున్నట్లుగా ఆ వాక్యం ఎక్కడ అవును అంటే అక్కడ మాత్రమే మేము అవును అని చెప్పగలిగినట్లుగా, వాక్యం ఎక్కడైతే కాదు అంటున్నదో ప్రభువా అది ఎంతటి వారైనప్పటికీ సరే ప్రభువా మేము వారికి లొంగిపోకుండానట్లుగా నీ వాక్యమునకు మాత్రమే మేము తండ్రి మా తల ఉంచినట్లు దయ చూపించండి. చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో ముద్రించమని అడుగుచూ ఉండి ఉన్నాం. మరి నీ పాదముల దగ్గర ఎంతో స్పష్టముగా ప్రభువా మరి ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉండిగా అయా మాలో ఎవరైనా మేము ఎందుకని తక్కువ స్థితిలో ఉండి ఉన్నామనే ప్రశ్న మాలో ఉండి ఉంటే ప్రభువా ముందుగా మిమ్మల్ని ఏ స్థానంలో మేము ఉంచామో దాన్ని మేము పరీక్షించుకోవడానికి దయ చూపండి. మేము మిమ్మల్ని మొట్టమొదటి స్థానంలో ఉంచితే ప్రభువా మిమ్మల్ని మేము గౌరవమైన స్థానంలో మా జీవితంలో ఉంచితే నువ్వెన్నడూ మమ్మల్ని తక్కువ స్థానంలో ఉంచే దేవుడు కాదు, కానీ పెంట కుప్పల మీద నుండి దీనిలో పైకి లేవనెత్తగలిగిన దేవుడు నీవైండినావు గనుక నీ పాదాల దగ్గర అల్పులుగా మేము అడుగుచూ ఉండినాం. మరి నాయన ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచూ ఉండినాం. ఈ వాక్యంతో మేము నడవడానికి కావాల్సిన శక్తిని దయచేయండి అయ్యా. ఒకనొక రోజు రాబోవచ్చుండగా అయ్యా ఈ భూమి మీద నుండి మేము పైకెత్తబడే దినము రాబోవచ్చుండగా అయ్యా ఎన్నడూ లేనంత ఎత్తులోనికి హెచ్చించబోయే ఆ కాలము రాబోవచ్చుండు అయ్యా. మరి శత్రువుల సైతము తండ్రి మా కాళ్ళ క్రింద మీరు ధూళిగా చేయబోయే ఆ దినము రాబోవచ్చు ఉండిగా అప్పటి వరకు మీ కింద మేము ఎల్లప్పుడూ అణిగి ఉండే హృదయాన్ని మాకు దయచేయమని ఇప్పటి వరకు వాక్యపరిచర్య చేసిన సేవకుని దీవించండి, వినిన ప్రతి ఒక్కరిని దీవించండి. మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన బలమైన హస్తం మనందరకు తోడుగా ఉంచి ఆయన ఉన్నత సింహాసనమందు ఆయన రాజ్యమునకు మనందరినీ దేవుడు హెచ్చించునుగాక. హెచ్చింపబడడానికి లోబడే హృదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును.